మంచి ప్రవక్తలు ఉన్నారు. సో అలాంటి ప్రవక్తల కాలంలో ఉన్నటువంటి హబక్కూకు అనే సావుకుడు, అతని జీవితాన్ని నేను గమనించినప్పుడు చాలా విచిత్రమైన విషయాలు దేవుడు నాకు బయటపరిచాడు. అదేంటంటే హబక్కూకు లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే ప్రశ్నార్థకంగా అతని జీవితంలో ప్రశ్నలు ఉండేది. ప్రశ్నలు ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఈరోజు ప్రపంచంలో అనేక మందికి ప్రశ్నలు ఉన్నాయి. నా బ్రతుకేమవుతుంది, నా కుమారుల బ్రతుకేమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, నా జీవితం సంగతి ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా జీవితం పట్ల ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నలు చాలా మందికి ఉంటాయి. ప్రశ్నలకి ఆ వెనకాల ఇలాగా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ప్రశ్నలు మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకు అని మాట్లాడుతున్నాం, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా వచ్చింది అన్న ప్రశ్నలు చాలా మంది జీవితంలో ఉంటాయి. సో హబక్కూకు ప్రవక్త అయినప్పటికీ అతని జీవితంలో ప్రశ్నలతో తన జీవితం ప్రారంభించబడుతుంది, బాధతో తన జీవితం ప్రారంభించబడింది, వేదనతో తన జీవితం ప్రారంభించబడింది, కన్నీటితో తన జీవితం ప్రారంభించబడింది. ఇలాంటి స్థితిలో తన జీవితం ప్రారంభించబడింది. కానీ అతని జీవితం ఎండింగ్ ఎలా ఉందో ఈరోజు పరిశుద్ధంగా మనతో మాట్లాడాలనుకున్నాడు. వెనుకలికి చూడున్న ప్రతి వ్యక్తి దేవునికి స్తోత్రం తెలియదా? ఒకసారి మా కొంచెం దేవుడు నాతో మాట్లాడుతున్నాడని చెప్పండి ఒకసారి. As God is ready to speak with you, దేవుడితో మాట్లాడుతుండగా నీ హృదయాన్ని కనుక ప్రభువా ఇప్పటివరకు ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఇప్పటివరకు ఎన్ని వర్తమానం వెళ్ళానో నాకు తెలియదు, ఇప్పటివరకు ఎన్నిసార్లు స్థించిన ఎన్నిసార్లు పాటలు పాడేదో నాకు తెలియదు, కానీ ఈరోజు నీ యొక్క వాక్యానికి రాలని ఆత్మావేశంతో కూర్చున్నాను ప్రభువా. నువ్వు నాతో మాట్లాడితే నా లైఫ్ లో నాకున్న సమస్యలకు కారణం దొరుకుతుంది, నాకున్నటువంటి ప్రశ్నార్థకాలకి జవాబు దొరుకుతుంది ప్రభువా, నాకున్నటువంటి అవమానానికి, నాకున్న నిందకి, లేక నాకున్నటువంటి సమస్యకు విడుదల దొరుకుతుందని నమ్ముతున్నాను ప్రభువా. నీ ప్రార్థన ఉద్దేశం ఉంటే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు, నీ పరిస్థితిని కట్టబోతున్నాడు, నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. హల్లెలూయా, అందులో దేవుని సౌందర్యం. సో హబక్కూకు 1వ అధ్యాయం మనం చూస్తే, నేను 3 అధ్యాయాన్ని అక్కడక్కడ మాట్లాడుతుంటాను, 3 అధ్యాయాలు ఉంటాయి. సో హబక్కూకు 1వ అధ్యాయం చూస్తే ప్రవక్తకు హబక్కూకు వద్దకు దర్శనరీతిగా వచ్చిన దైవోక్తి అని ఉంది. ఆ 2వ వచనం మనం చూస్తే, యెహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు అని క్వశ్చన్ మార్క్ వేసాడు అక్కడ. సో ప్రవక్త తన జీవితాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. మొరపెడుతూ దేవుడితో ఏమన్నాడంటే, యెహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు. అయ్యా నేను మొరపెడుతున్నాను, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, నా లైఫ్ లో సకకాలం మొరలో కనిపించాడు, ప్రార్థనలో కనిపించాడు, నేను కొనియాడుతున్నాను, నేను వేదనతో నొక్కుతున్నాను, బ్రతిమలాడుతున్నాను, నేను నీకు మొర్ర పెట్టించున్నాను, నీ వెన్నాళ్ళు ఆలకింపకుందువు అని ఒక ప్రశ్న మార్క్ వేసేదండి. సో దేవుడితో హబక్కూకు అంటే ప్రార్థనలో పనికిలేనివాడంట, దేవుడిలో అంగిలాచుడంట, కన్నీరు కార్చుడంట, ఏడ్చేవాడంట. కానీ ఇక్కడ జీవితంలో దేవుడు ఆలకించినట్లుగా ఉండేవాడు కాదు. అంటే దేవుడు ఆలకిస్తాడని ఒక రుజువు కనబడేది కాదంట, దేవుడు ఆలకిస్తున్నట్లుగా ఒక జవాబు వచ్చేది కాదంట, దేవుడు ఆలకిస్తున్నట్లుగా పరిస్థితులు సర్దుకునేవి కాదంట, దేవుడు ఆలకిస్తున్నట్లుగా అతను ఆరోగ్యం కలిగేది కాదంట, దేవుడు ఆలకిస్తున్నట్లుగా అతను బ్రతుకు బాగుపడినట్టు కనిపించేది కాదంట, దేవుడు ఆలకిస్తున్నట్లుగా అతని లైఫ్ చల్లగా ఉండేది కాదంట. ఇలాంటి పరిస్థితులు దేవుడికి ఒక ప్రశ్న వేసాడు, ఏమంటే యెహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకుండా ఎందుకు నా మొరను ఆలకించిన? ఎవరికైనా కూర్చున్న వాళ్ళు ఇటువంటి ప్రశ్న ఉంటారు సార్ చేయగలిగండి. నా జీవితంలో కూడా ఈ ప్రశ్న ఉండిపోయింది, ఎన్నాళ్ళు దేవుడు నా మొరను ఆలకించినట్లుగా ప్రశ్న నా జీవితంలో నా హృదయంలో ఉండిపోయింది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రశ్నలుగా మిగల్చకుండా దేవుడు ఆ ప్రశ్నలు జవాబులుగా మార్పులోకి తీసుకురాబోతున్నాడు ఆయన. హల్లెలూయా, నీ జీవితంలో నీ మనసులో ఎన్నో రోజులుగా వీధిస్తున్న ప్రశ్నలు దేవుడు జవాబులు ఇవ్వబోతున్నాడు. అనేక సందర్భాల్లో నువ్వు ఏ కోణం నుంచి నడుచుకుని వస్తున్నావు, ఏ మార్గం నుంచి నడుచుకుని వస్తున్నావు, ఏ స్థితిలో నాకు తెలియదు, దేవుడు నిన్ను ఆలకించబోతున్నాడు. హబక్కూకును బట్టి నేర్చుకోవాల్సిన విషయం అంటే ఎంత భయంకరమైనటువంటి ప్రశ్నలతో మొదలుపెట్టిన హబక్కూకు జీవితం ఎంత అద్భుతంగా దేవుడు మలిచాడో మనం వినబోతున్నాం. సో ఇతని జీవితంలో అంట అంతా కూడా దేవుడు ఆలకించినట్లుందంట. 2వ ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు, చదువు ఒకసారి. బలాత్కారం జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నువ్వు రక్షింపగా ఉన్నావు అంటే హబక్కూకు జీవిస్తున్న కాలంలో ఇశ్రాయేలు దేశం కానీ యోధా దేశం కానీ మొత్తం చెడిపోయింది, రాజులందరూ చెడిపోయారు. అలాంటి టైంలో ఎగ్జాక్ట్ గా హోషియా అనే కింగ్ వచ్చాడు. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథాలు చివరి అధ్యాయాలు 2 చూస్తే హోషియా లైఫ్ స్టైల్ అంతా కూడా లైఫ్ అంతా మొత్తం 2 అధ్యాయాలు బాగా రాస్తారు, అతను మరణం. సో హోషియా రాజు ఏలుబడి చేస్తాడు ఉన్నప్పుడు అందరూ కూడా చెడిపోయినటువంటి టైంలో ఉన్నప్పుడు హోషియా వస్తాడు. హోషియా వచ్చి అప్పుడు వరకు జరిగిన పసక పండుగలు జరిగిస్తాడు. అప్పుడు వరకు దేవుని ఆలయం పాడైపోతాడు, దేవుని ఆలయం బాగు చేసి అద్భుతమైనటువంటి తిరిగి దేవుని యొక్క కట్టడలు నిలుపుతాడు. అంత గొప్ప రాజు అయిన. సో అలాంటి టైంలో వచ్చిన హోషియా చంపబడతాడు, చనిపోతాడు అన్నమాట. అంటే బలాత్కారం చేసి వారు నెగ్గుతారు, దేవుడి కోసం భయంకరమైన సిచ్యువేషన్ వచ్చి నిలబడి వారు చనిపోతారు. చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ నాకు ఉంటుంది. సో అలాంటి టైంలో
ఈ యొక్క హబక్కుకు ఇవన్నీ చూసి బలత్కారం జరుగుతున్నదని నేను నీకు మొదలుపెట్టి నువ్వు రక్షింపబోతున్నావు. అతను ఉన్నప్పుడు చుట్టూ బలత్కారం జరుగుతుందండి. పక్కన బలత్కారం జరుగుతుందని చెప్పండి. బలత్కారం జరుగుతున్నప్పుడంట ఇద్దరు మొదలుపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏంటి పరిస్థితి, ఒకసారి చూడు ప్రభావ దేశం ఎలా అయిపోతుందో, చూడు ప్రభావ మా మనుషులు ఎలా అయిపోయారో, చూడు నా సిచ్యువేషన్ ఎలా ఉందో అని దేవుడి కంటే బలత్కారం మొదలుపెట్టినంటే. కానీ దేవుడు ఏం చేయలేదంటే రక్షింపలేదండి. కరుణ కోసం ప్రపంచ దేశంలో ప్రార్థనలందరూ ప్రార్థన చేస్తున్నారు. మేము మొన్న 8 to 9 hours కంటిన్యూగా ప్రే చేశాం. కరోనా వైరస్ అనేది డిసపియర్ అయిపోవాలని భారతదేశం కొరకు ప్రార్థన చేసాం. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో 9 ప్రదేశాలు, వాటి కోసం అన్ని పేర్లు ఉచ్చరించి దాదాపు తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రార్థన చేస్తూ గడిపాం. అలా నేనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రార్థనలు గడుపుతారు. ఇంతకు ఎమ్మెల్యే గారు వాకింగ్ చెప్తూ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసి చూపించాలన్నారు. కొంతమందికి డౌట్ వస్తుంది, ముందు చెప్తున్నోడు చేతకాడ లేదని. నేను ఎంతమందికి ఆ డౌట్ వచ్చిందో తెలియదు. కొంతమంది అలాగా ఆలోచిస్తారు. ఆయన ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ప్రార్థన చేస్తారు పైకి వెళ్ళిపోయి. కాబట్టి కొన్ని విషయాలు తెలియదు కాబట్టి చెప్తున్నాడు. కొంతమంది చెప్తారు, చెప్పింది చేస్తారు. సో పరిశుద్ధత నుంచి మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఇతడు హబక్కుకు బ్రతుకుతున్న టైంలో భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, బలత్కారం జరుగుతుంది. ఆ బలత్కారం జరుగుతున్నదంట ఈ హబక్కుకు భక్తుడు దేవుడికి మొరపెడుతున్నాడు. అయ్యా కరోనా వైరస్ తొలగించు, ఈ నిందలు తొలగించు, ఈ అవమానం తొలగించు, ఈ మరణాలు తొలగించని ప్రార్థన చేసిన దేవుడు ఆలకించినట్లుగా ఉన్నాడండి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే ఏం చేస్తామండి? విశ్వాసాలు కూలిపోతాం. మనం ఉంటే ఇంకెందుకు ఈ భక్తి, ఇంకెందుకు ఈ యొక్క పరిస్థితి, ఇంకేమో దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదంట. హబక్కుకు లైఫ్ లో రెండవ ప్రశ్నార్థకం ఏంటంటే, నేను ఎంత బలత్కారం జరుగుతుందని ప్రార్థించిన రక్షణ కలగట్లేదు. అది రెండవ ప్రశ్న వేసాడు దేవుడికి. మూడోది ఏం వేసాడు ప్రశ్న చూడండి, నేను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు అంటే హబక్కు కూడా దోషం తప్ప మంచి కార్యాలు చూడలేకపోతున్నాడు. ఏమంటే ఎప్పుడైనా మీరు ఇలా అడిగారు, భగవాన్ నన్ను ఎందుకు దేవుడు దోషాలు చూడనిస్తున్నాడు, నన్ను ఎందుకు దేవుడు భగవాన్ని చూడనిస్తున్నాడు? మరియమ్మ యేసుని ఎత్తుకుని ఆ మందిరానికి రాగానే అక్కడ ఒక సీనియర్ ప్రవక్త ఉంటాడు. వచ్చి ఏమంటాడు, అమ్మా నీ గర్భంలో ఒక కత్తి తీసుకొని పోబోతుంది అంటాడు. అప్పుడు మరియమ్మ యేసులో ప్రాణత్యాగం బలియాత్ర చేయడం చూస్తుంది అన్నమాట. అంటే అదే ఆమె గర్భం నుంచి కత్తి తీసుకుపోవడం, అంటే ఒక గాయం కాకపోతుంది అని చెప్పాడు. ఇప్పుడు హబక్కుకున్నమాట దోషములు కలుగుతున్నాయండి. అంటే అతను చూస్తుండగా ఎన్నో మరణాలు, అతను చూస్తుండగా ఎంతో భయంకరమైన వ్యాధులు కలుగుతూ వచ్చే దేశం మీదకి. ఇప్పుడు నీవు ఉండగా కొన్ని సందర్భంలో నీ కాలంలో అనేకమైన దోషాలు కలగవచ్చు, అనేకమైన శోకములు కలగవచ్చు, అనేకమైన ఇబ్బందులు కలగచ్చు. సో ఇప్పుడు హబక్కుకు అన్నాడు, అయ్యా నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు, నా లైఫ్లో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడుతుంది? చాలా సందర్భాల్లో మీ లైఫ్లో మీ ఎడ వచ్చినప్పటికీ, మీ శక్తులు వచ్చినప్పటికీ ఇటువంటి పరిస్థితి ఉండొచ్చు. దేవుడు మన జీవితంలో కార్యం చేయాలని మీరు పట్టు వదలకుండా హబక్కుకు ప్రార్థన చేయాలి. నెంబర్ దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సో 4వ ప్రశ్న అడుగుతున్నాడు చూడండి. 4వ ప్రశ్న అడుగుతున్నాడు, బాధ మీద ఓరకే చూస్తున్నావు. ఓ మై గాడ్, ఇతనికి ఏముందని చెప్పండి అందరూ. బాధ అతని గుండెల్లో ఒక బాధ, అతని మనసులో ఒక బాధ, అతని దేహంలో ఒక బాధ. అతను ఏ బాధతో మత్తపడుతున్నాడో, ఏ బాధతో వేదన పడుతున్నాడో మనకు తెలియదు. కానీ అతను ఏమంటే బాధపడుతున్నాడయ్యా, నేను నా బాధ నుండి ఓరకే చూస్తున్నావు. ఇప్పుడు ఒక వ్యక్తి నేల మీద పడిపోయి నొప్పుతో బాధపడుతూ ఏడుస్తున్నాడు అనుకుందాం. ఆ పక్కన వ్యక్తి అతను చూస్తున్నాడు, వీడియో షూటింగ్ చేస్తున్నాడు అనుకుందాం. ఆ బాధతో ఉన్నటువంటి వ్యక్తికి ఎలా ఉంటుందంటే, అయ్యా నువ్వేంటి ఇంత బాధతో నేను పడుంటే నన్ను అలా వీడియో తీస్తున్నావు అని అడుగుతాడు. సేమ్ హబక్కుకు అదే ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా బాధ నీ వేళ ఊరకే చూస్తున్నావు, నా బాధ నీకు తెలియదు, నన్ను సృష్టించినవాడు నీవే, నువ్వు సృష్టికర్తవి, నీకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నీ చెవులుండి వినివాడని చెప్పు, కళ్ళుండి చూచేవాడని చెప్పు, చేతులని సహాయం చేసేవాడు, నచ్చిపోయాడు హస్తము కొరచగలన్నావు, ఎన్నో వాగ్దానాలు చేసావు, కానీ నా బాధను ఎందుకు ఊరిని చూస్తున్నావు అని దేవుడిలో అంగలారుస్తూ ప్రశ్న వేసేది దేవుడికి. ఎంతమందికి దేవుడికి ప్రశ్న వేసేస్తున్నారు ఇలాగ, అయ్యా నా బాధను ఎందుకు ఊరికినే చూస్తున్నావు? ఎవరైనా ఉన్నారన్నా ఎన్నో సంవత్సరాలుగా అదే బాధను కంటిన్యూ చేసుకుంటూ వస్తున్న వాళ్ళు, నా బాధను ఎందుకు చూస్తున్నా, నన్ను ఎందుకు ఇంకా స్థిరపరచలేదు, నన్ను ఎందుకు ఇంకా ఆశీర్వదించలేదు, ఎందుకు నా కుటుంబాన్ని కట్టలేదు, ఎందుకు నా జీవితం ఎలా ఉందని ఎవరిని అనిపిస్తే హబక్కుకు నీలాగే దేవుని ప్రశ్న వేశాడు. ఏమనంటే, నా బాధను నువ్వు ఎందుకు చూస్తున్నావు? అది 4వ ప్రశ్న. అన్నిటికీ ప్రశ్నార్థకాలు ఉంటే చూడండి. దాన్ని 5వ ప్రశ్న వేస్తున్నాడు, ఎక్కడ చూసినాను నాశనమును బలాత్కారము నాకు పడుచున్నవయ్యా. నేను ఎటు చూసినా ఏం కనబడతాయంటే అతనికి నాశనములు బలత్కారములు అడ్డుపడుచున్నాయంట.
భయంకరమైన నాశనాలు కనబడుతున్నాయి, భయంకరమైనటువంటి సమస్యలు గుండా ఈ మనుషులు వెళ్తున్నారే, అదే నాకు కనబడుతుంది. సంతోషం కానీ, సమాధానం కానీ, నెమ్మది కానీ, ఆశీర్వాదం కానీ, ప్రాస్పరిటీ కానీ ఇవేం కనబడట్లేదు. నాకు నెమ్మది లేని బ్రతికే ఈ ప్రపంచంలో కనబడుతున్నాయి అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ మనం చూసిన కరోనాకి ఎంతమంది చనిపోయి, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారని, ఇన్ని షాపులు కలుగుతున్నాయని, ఇంతలాగా ఆర్థిక వ్యవస్థ పడిపోయిందని, రాబోయే రోజుల్లో మనుషులు కరువులు పాలవుతారని, ఇలాంటి న్యూస్లో మనం వింటున్నాం కదా. ఎగ్జాక్ట్లీ హబక్కూకు చెప్తున్నాడు, ఎక్కడ చూసినాడు నాశనమును బలత్కారం రాకపోడుచున్నది అన్నాడు. అది 5వ ప్రశ్న. 6వ ప్రశ్న వేసేది చూడండి, జగడమును కలహమును రేగుచున్నది. వేరే ప్రశ్న అంటే హబక్కూకున్న టైంలో అంట ఎప్పుడు ఎవడు చంపేస్తుండే భయంతుండేవారు, ఎప్పుడు దేవుని బిడ్డలు హతమారుస్తుండే భయంతుండేవారు. బలిపీఠం మధ్య జకరియాని చంపేశారు. ఆ టైంలో ఎంతో భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లో హబక్కూకు ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇలాంటి టైంలో దైవోక్తిని, దేవుని మధ్యలో దేవుని ప్రణాళికలు దూరంగా బతుకుతున్నటువంటి ప్రజల మధ్య హబక్కూకుని దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా నేను ఎన్నాళ్ళ మట్టుకు ఏమన్నాడంటే జగడమును కలహమును రేగుచున్నాయి. ఈ జగడమును కలహమును రేగి మధ్యలో నేను ఎంతకాలం భయంతో బ్రతకాలి ప్రభు అన్నాడు. ఈ జగడాల కలహాలు రేగే దగ్గర భయం ఉండదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుంది, ఇప్పుడు ఏమవుతుందో తెలియదు కదా. సో అటువంటి సిచ్యువేషన్ లో హబక్కూకు ఉన్నాడు. సో అది 6వ ప్రశ్న. దాన్ని 7వది ఏమన్నా చూడండి, అందువల్ల ధర్మశాస్త్రము నిరార్థకమాయని. ధర్మశాస్త్రము నిరార్థకమాయని. ఎవరైనా దేవునితో అయ్యా మరి ఇలా జరగడం వల్ల, ఇలా నాశనం రావడం వల్ల, భయం రావడం వల్ల, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉండడం వల్ల ధర్మశాస్త్రం నిరార్థకమైపోయింది అనిపిస్తుంది నాకు. అంటే దేవుడు అన్నాడు, నీ వాక్యము నెరవేర్పులోనికి లేదనిపిస్తుంది, నీ వాక్యం నెరవేరలేదనిపిస్తుంది, నీ వాక్యం నాకు అర్థం లేదనిపిస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ ఎంతలాగా అయిపోయిందంటే కొన్నిసార్లు మనం పరిస్థితులను దేవుడు ఏం చేసేది నా జీవితం అంటారు కొంతమంది. దేవుడు వాక్యం ఏం పని చేసింది అంటారు. దేవుడు మాట నా జీవితంలో నెరవేర్చబడింది అంటాడు. హబక్కూకు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే ఇక మొర్రా దేవుడు ఆలకించినప్పుడు, కలహములు జరుగుతున్నప్పుడు, శోభలు కలుగుతున్నప్పుడు అతని జీవితంలో దేవుడి మీద ఉన్న నమ్మకం అంతా కోల్పోయే స్థితికి వచ్చి చివరికి ఏమనేసాడంటే ఇంకా నీ వాక్యము నిరార్థకమైపోతుందయ్యా అన్నాడు. బాబోయ్, ఎప్పుడు కూడా శత్రువు అండి లాస్ట్ మన నోట్లోంచి రప్పించాలనుకున్న పదం అదే. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే నీ వాక్యము నా జీవితం నెరవేర్చబట్టలేదయ్యా, నీ వాక్యంలో జీవం లేదు, నువ్వు ఆ మాట చెల్లించవు, ఎందుకు నా జీవితం నెరవేర్చబట్టలేదు అన్న స్థితికి వచ్చేవంటే మనం ఫెయిల్ అయిపోతున్నాం అర్థం, ఇంకా మనం పడిపోతున్నాం అర్థం. నీ జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్స్కి వచ్చినా, ఎటువంటి స్టేజ్కి వెళ్ళిపోతున్నా వాక్యాన్ని మాత్రం గౌరవించాలి. వాక్యములో శక్తి ఉందని నమ్మాలి. ఆ వాక్యముని బ్రతికించబోతుంది. నమ్ములు వారు దేవుని ఇస్తున్నారు కదా, ఆ వాక్యమునికి జీవాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక స్టేజ్కి వచ్చినండి. ఈ హబక్కూకు కూర్చున్న స్టేజ్ ఎలాంటిదంటే అతడు అందువల్ల ధర్మశాస్త్రం నిరాకరణమాయని అని చెప్పాడు. తర్వాత 8వ చెప్తున్నాడు, న్యాయము ఎన్నడూ జరగకుండా మారిపోయాడు. న్యాయం లేదయ్యా, నేను నమ్మను, న్యాయం ఉందంటే నమ్మను, నేను న్యాయం లేదంటే అన్నాడు. అంటే న్యాయము లేదు అని నమ్ముతున్నాడు. చివరికి న్యాయం లేదా, మన దేవుని పేరే న్యాయస్తుడైనా, న్యాయం కలిగిన వాడు. ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయి, హబక్కూకు కాలంలో వచ్చిన సమస్యలు ఎందుకు వచ్చినాయి అంటే వారు దేవునికి వ్యతిరేకంగా చేయడం వల్ల, ఆ ప్రజలు దేవుని మాటలు లోబడకపోవడం వల్ల ఇన్ని సమస్యలు వచ్చినాయి. కానీ లాస్ట్గా హబక్కూకు ఏమని మాట్లాడుతున్నాడండి, చివరికి న్యాయం అనేది లేదు, నేను దాన్ని నమ్ముతున్నాను అంటాడు. అంటే ఒక ఎథిస్ట్ అయిపోయే పరిస్థితి వచ్చింది అతనికి. దేవుడు లేడా అనిపించే పరిస్థితి వచ్చింది. దేవుడు లేని బుద్ధిని తన హృదయంలో అనుకుంటారు కదా. ప్రవక్త అయినటువంటి హబక్కూకు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ధర్మశాస్త్రం ఎందువల్ల పైన చెప్పినవన్నీ నా వాళ్ళు ఆలకించకపోవడం వల్ల, బలాత్కారం జరగడం వల్ల, దోషములు చూడనిచ్చడం వల్ల, బాధలు కలగడం వల్ల, నాశనములు బలాత్కారం జరగడం వల్ల, జగడములు కలహములు జరగడం వల్ల, అందువల్ల ధర్మశాస్త్రం నిరార్థకం అయిపోయింది అన్నాడు. దెన్ తర్వాత 8వది చెప్తున్నాడు, న్యాయం ఎన్నడూ జరగకుండా ఉంది, న్యాయం అనేది లేనిక అన్నాడు. దాని తర్వాత 17వ వచ్చింది చూస్తే, భక్తి ఇల్లు వచ్చి నీతి పనులను చుట్టుకొందురు. ఏంటంటే భక్తి ఇల్లు వచ్చి ఏం చేస్తారంట, నీతి పనులను చుట్టుకుంటారు. అదే కదా జరుగుతుంది. భక్తి పనులు పాడైపోతారు, భక్తి ఇల్లు బాగా ఉన్నారు. అతను చెప్పాడు ఏంటంటే చివరికి, అయ్యా భక్తి పనుల్ని వచ్చి భక్తి ఇల్లు చుట్టుకుంటున్నారు, ఇదే కదా జరిగేది రాశికి అని దేవుని సొంతలో అతని జీవితంలో అతను చెప్పుకున్నాడు. చాలాసార్లు మనం కూడా చూస్తున్నప్పుడు భక్తి ఇల్లు దేవుని నమ్మడం వారు బాగా ఆశ్రదించబడినట్టు కనబడుతుంది, బాగా దీవించబడినట్టు కనబడుతుంది, వారు చాలా సంతోషంగా ఉన్నట్లు కనబడుతుంది, మనకంటే హైయర్ పొజిషన్ ఉన్నట్లు కనబడుతుంది. అలాంటప్పుడు హబక్కూకులా మనం వచ్చి ఎలా ఈ మాట అనకూడదు. ఏ మాట ఏమైనా తెలిసండి, ఎవరన్నా భక్తి ఇల్లు వచ్చి నీతి పనులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోతున్నది, అన్యజనుల్లో జరుగుతుంది చూడండి, ఆలోచించండి, కేవలం ఇష్టముంది మీ దినములను ఒక కార్యం జరిగింది, అలా జరిగిన ఎవరు మీకు తెలిపినాడు, మీరు నమ్మకం ఎందురు ఆలోచించండి, తమ్మకు గారు మునుకుపట్టు. ఇంకెక్కడి నుంచి మనం వెళ్తే హబక్కూకు వేదనంతా దేవునితో చెప్పుకొని
అతడు ఆత్మలో మాట్లాడుతూ రావడం మనకు కనబడుతుంది. మీరు ఇక్కడ ఒక మైండ్లో పెట్టిన పాయింట్స్ అలా పట్టుకొని ఉండండి. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నమ్మిన వారు దేవుడికి స్తోత్రం తెలియజేద్దాం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి హబక్కుకు తిరిగి మరలా దేవుని ఎందుకు విశ్వసించగలరా? విశ్వసించగలరా చేతను సార్. ఇన్ని ప్రార్థన చేశాడు, దేవుడు ఆలోచించట్లేదు అని అతనే చెప్పాడు. బలత్కారం జరుగుతుంది నాకు పట్టించుకోవడం, బాధ అనిపించడానికి చూడట్లేదు అన్నాడు. వాక్యం నిరార్థకమైపోతున్నాడు, అన్యాయంగా జరుగుతుందన్నాడు. సో ఇలాంటి వ్యక్తి మళ్ళా సెట్ అవ్వగలరా? సెట్ అవ్వగలను చేతను సార్, సెట్ అవ్వగలను చేతను. కానీ హబక్కుకు లైఫ్ నుంచి చూస్తే అతని లైఫ్ టర్న్ అయ్యింది. అందరూ దేవుడికి స్తోత్రం కదా. అతనికి ఏంటి జరిగింది ఏంటో తెలియదు. దేవుడు ఏమి దైవం చూపించాడో నేను ఒకటో అధ్యాయం పూర్తిగా ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుడు అతను చూపించిన దైవంతో దేవుడు అతని ప్రార్థనకి జవాబిచ్చాడు మనకు తెలియదు. కానీ రెండో అధ్యాయంలోకి మనం వద్దాం. ఒకసారి అందరూ బైబిల్ ఉన్నటువంటి వారు రెండో అధ్యాయంలోకి రాగానే, ఆయన నాకు ఏమి సెలవిచ్చాను, నా వాదన విషయమై నాకు కావాలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఉంటుంది. అందరూ దేవుడికి గట్టిగా స్తోత్రం తెలియజేయండి ఒకసారి. అంటే దేవుడితో వాదన పెట్టుకున్నాడంటే, అందరూ చెప్పండి, దేవుడు ఏం పెట్టుకున్నాడంటే, కొన్ని సందర్భంలో మనుషులతో వాదన ఆపి దేవుడితో పెట్టుకోవాలి మనం. హబక్కుకు మంచి పని చేశాడు. వెళ్ళి ఊరంతా చాట్లేదు. ఏమనంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు ఏం దేవుడు వాక్యం మంచిది కాదు, ఆయన అన్యాయం మనుషులతో చెప్పుకోలేదు. దేవుడితో మాట్లాడాడు. నువ్వు ఎందుకు నా ప్రార్థన ఆలకించు, ఎందుకు నా జీవితాన్ని బాగు చేయు, ఎందుకు నా ఆశ్రదించు, ఎందుకు నా బాధను చూడవయ్యా, ఇక నీ వాక్యంలో ఉన్న వాగ్దానం ఏమైంది అని దేవుడితో మన పొరుగులాడుతూ దేవుడితో తన బాధనంతా చెప్పుకోనంట. దేవుడితో వాదన పెట్టుకున్నాడు. నెంబర్ వన్ దేవుడి ఇస్తుంది కదా. ఇప్పుడంట వాదన పెట్టుకుని రెండవ అధ్యాయం వచ్చేటికి గోపురం మీదకి వచ్చాడంట. ఇక్కడ ఎంత కావలి స్థలం మీద ఉన్న గోపురం అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఊరు వెలుపల ఉన్నటువంటి గోడ దగ్గర కావలి వారిని నివసించే ప్రదేశానికి వచ్చాడు. అక్కడ నిలవబడినప్పుడు శత్రువు ఎవరు వస్తున్నాడు, ఎవరు హంతకుడు వస్తున్నాడు, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రాంతం అని కనిపెట్టు కావలి వారు ఉండే స్థలం, సైనికులు ఉండే ప్రాంతం. అక్కడికి వెళ్ళిపోయాక ఆ పర్వత శిఖరం మీద ఉండి ఆ గోడ మీద నుంచి దేవుడితో వాదన పెట్టుకున్నాడు కదా. అతను నాకు ఏమైనా మాట సెలవిస్తారో ఎదురు చూస్తున్నాడంటే కనిపెడుతూ ఉన్నాడు. కనిపెడుతున్న ప్రతి వ్యక్తిని పరిశుద్ధాత్ముడు తిరిగి ఆస్వాదించుడు కాక బాధతో వేదనతో దేవుడి కొరకు ఎదురు చూస్తున్న వాడిని దేవుడు దర్శించబోతున్నాడు. పక్కవారు చూసి చెప్పండి, దేవుడిని దర్శించబోతున్నాడని చెప్పండి. అయితే మనం కనిపెట్టగలగాలి. అందరూ చెప్పండి, పక్కన చూసి కనిపెట్టమని చెప్పండి. చెప్పండి, కనిపెట్టమని చెప్పండి. బాధ ఉన్నప్పుడు ఏం చేయాలి? దేవుడితో వాదన పెట్టుకొని దేవుడి కొరకు ఏం చేయాలి చెప్పండి? కనిపెట్టాలి. వేదన ఉందా? మొరపెట్టాలి. మొరపెట్టి మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. సో కావలి వాడు కనిపెట్టే ప్లేసులకు వెళ్ళి కనిపెడుతూ ఉండగా, దేవుడు అతను ఎందుకు కనికరపడి దేవుడు అతనికి ప్రత్యక్షమై దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. అవన్నీ నేను చెప్పడానికి టైం లేదు. కానీ ఇప్పుడు 4వ వచనంలోకి వస్తే, హబక్కుకి దేవుడు ఇచ్చిన నూతన ప్రత్యక్షత, దానివల్ల ఎంతో డాక్టరీన్స్ తెరపడి కొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తులు మాట్లాడిన మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట అతను తీసుకొని ఎక్కువగా నొక్కి ఉచ్చరించిన మాట ఒకటి హబక్కుతో దేవుడు పలికించాడు. 2వ అధ్యాయం 4వ వచనం బీపోర్ట్ దగ్గరికి వస్తే మీకు కనబడుతుంది. ఒకసారి చూడండి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా హల్లెలూయా దేవుని మహిమలు గాక. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంటే, ఒకసారి పక్కన చెప్పండి, విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని చెప్పండి. ఇప్పుడు వరకునేమో అయ్యా నా వరను ఎందుకు ఆగించు, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ నింద, ఎందుకు ఈ అవమానం, ఏంటి పరిస్థితి, ఏంటి బాధ అని దేవుణ్ణి ప్రశ్న వేశాడు. ఇతను ఎప్పుడైతే దేవుని చోట కనిపెడుతున్నాడు, దేవుని మాట ఏమొస్తుందని వాక్ కొరకు ఎదురు చూస్తున్నాడో, దేవుడు అతను దర్శించడం ప్రారంభించాడు. వెంటనే అతను చూస్తున్న మార్పు తిరిగి అన్నాడు, నీతిమంతుడు విశ్వాసం వల్ల బ్రతుకుతాడు. హల్లెలూయా. నీతిమంతుడు తిండి లేకపోయినా పర్లేదు, నీతిమంతుడికి వస్త్రం లేకపోయినా పర్లేదు, నీతిమంతుడు దేహం పైన గాయములు కలిగినా పర్లేదు, నీతిమంతుడు అవమానాలు కూడా వెళ్ళినా పర్లేదు, అతని ముఖం మీద ఉమ్ము వేసినా పర్లేదు, అతని చీన పర్లేదు, అతని వస్త్రహీనుడిగా మారిపోయి అంటే విశ్వాసంతో బ్రతుకుతాడు అని చెప్తున్నాడు. అంటే విశ్వాసం అనే పదాన్ని పాత నిబంధనలో ప్రవక్తల చేత స్థిరపరచబడ్డానికి దేవుడు హబక్కుని ఎన్నుకున్నాడట. ఈరోజు నీ చేతిలో, నీ జీవితంలో, నీ సిచ్యువేషన్ ఎంత స్థితికి దిగాలిపోతుందో నాకు తెలియదు. కానీ నువ్వు కనుక విశ్వాసం అనే వరాన్ని కలిగి ఉంటే, విశ్వాసం అనే నమ్మకాన్ని దేవుడి మీద పెట్టుకోగలిగితే, ఇతనికి దేవుడు బయలుపరిచిన ప్రత్యక్షత ఏంటంటే, విశ్వాసం అనేది కనుక నీకుంటే నువ్వు ఎలాంటి స్థితిలో బ్రతుకుతావు అని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఏమని చెప్పాడు అతను? అందరూ ఈ పాయింట్ పైగా చేయండి. మీరు ప్రతిరోజు రోజుకు ఒకసారి ఈ మొక్కని మీ నోటితో మాట్లాడండి, దేవుడు అద్భుతం చేస్తాడు. చూడండి మాట, నీతిమంతుడు చెప్పండి, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును
మూలముగా దానికి కింద ఒకటి ఇచ్చాడు, విశ్వాస్యత చేత. అంటే మనకు దేని వల్ల బ్రతకాలి చెప్పండి? టాబ్లెట్స్ వల్ల, ఆహారం వల్ల, మనుషుల వల్ల, ఇతరులు ఇచ్చే చేయూతను బట్ట దేని వల్ల బ్రతుకుతాం? విశ్వాసం వల్ల. విశ్వాసం చేత బ్రతకాలనుకున్న ప్రతి వ్యక్తి ఈరోజు హబక్కు జీవితంలో దేవుడు అతను ఎలా టర్న్ చేశాడు, ఎంత గొప్ప మార్పు అతని జీవితం, ప్రశ్నలతో మొదలుపెట్టి అతని జీవితం ఎంత గొప్ప జవాబుతో ఎలా వచ్చాడు బయటికి. దేవుడు ఆ హబక్కు నేను ఇలా చేయబోతున్నాడు, హబక్కు ఇలా ఆశ్రయిస్తాడు, ఏమో నీ వేదన కొట్టువే అని దేవుడు ఏం చెప్పాడు అతనికి. హబక్కు ప్రశ్నలతో ప్రారంభించిన హబక్కు రెండో అధ్యాయంలోకి వచ్చేటికి అతనే మాట్లాడుతున్నాడు, నీతిమంతుడు విశ్వాసం వల్ల బ్రతుకుతాడు. హల్లెలూయా. అతని జీవితంలో డబ్బులు లేకపోయినా, బ్యాంకులో డబ్బులు లేకపోయినా, పేరున లేకపోయినా, అతని జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా, బంధువు బలగం బలవర్గం లేకపోయినా, అతను మాత్రం విశ్వాసంతో బ్రతుకుతూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు గతించినా, ఎన్ని తరాలు మారిపోతున్నా, అతను ఎదుర్కొని ఎంతమంది కూలిపోయినా అతను మాత్రం బ్రతికే ఉంటాడని చెప్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట. నీతిమంతుడు ఎలా బ్రతకాలంట? పక్కన చెప్పండి, నేను ఈ రోజు నుంచి విశ్వాసంలో బ్రతుకుపోతున్నానని చెప్పండి. ఆకాశ పక్షులు చూడ విత్తుము కోయి మీ పర్వతం తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మన దేవుడే విశ్వాసానికి కర్త, ఆ నడిపిస్తున్నాడు. ఎందుకు అబ్రహాము దేవుడు, ఒక అబద్ధం పడిన అబ్రహాము, ఒక సామాన్యమైన జాతికి చెందిన అబ్రహాము దేవుడు ఎందుకు అంత గొప్పగా ఆశ్రయించాడు అంటే, అన్ని జాతుల నుంచి పిలువబడిన అబ్రహాముని దేవుడు ఎందుకు అంత శిఖరానికి తీసుకెళ్లి ఇతడు విశ్వాసులకు తండ్రి అని పిలిచాడు అంటే, అబ్రహాము విశ్వాసములకు కర్త, అంత విశ్వాసములకు మూలముగా మనం చూస్తాం. విశ్వాసానికి తండ్రిగా దేవుడు ఎందుకు పిలిచాడంటే, బయటికి దేవుడు అతన్ని పిలిస్తే అతను దేవుడిని నమ్మాడంట. అంతే. దేవుడు అతన్ని పిలిచినప్పుడు దేవుడు అతను నమ్మాడు, అది దేవుడు అతనికి నీతిగా ఎంచాడంట. అంతే. అంటే ఈరోజు అబ్రహాముని మూడు తెగల వారు అబ్రహాముని తండ్రిగా పిలుస్తారు. యూదులకి అబ్రహాము తండ్రి, ఇజ్రాయేలుకి, ముస్లింస్ అందరికీ అబ్రహాము అంటే ఇస్లామిక్ గ్రూప్కి అబ్రహాము తండ్రి, క్రైస్తవులందరికీ అబ్రహాము తండ్రి. ప్రపంచంలో అతిపెద్ద రిలీజియన్స్ గ్రూప్స్, ప్రపంచంలో అతిపెద్ద మతపరమైనటువంటి 3 గుంపులు వాడు అబ్రహాము తండ్రిగా పిలుస్తున్నాడు. కారణం ఏంటంటే, అతను ఒక రోజు తీసుకున్న ఒక చిన్న స్టెప్, ఆ స్టెప్కి మూలమైనటువంటి విశ్వాసం. నమ్మిన వారు దేవుడు సుందరలేదు. ఈ రోజు నీ జీవితంలో విశ్వాసం ఉంటే నువ్వు దేవుని చేత కొన్ని కార్యాలు స్వాధీనపరచుకోబోతున్నా, కొన్ని భూములు స్వాధీనపరచుకోబోతున్నా, కొన్ని ఆస్తులు స్వాధీనపరచుకోబోతున్నా, కొన్ని ఆత్మలు స్వాధీనపరచుకోబోతున్నా, కొన్ని సంఘములు స్వాధీనపరచుకోబోతున్నా, కొన్ని బలమైనటువంటి ఈవులు స్వాధీనపరచుకోబోతున్నా, వాగ్దానాలు స్వాధీనపరచుకోబోతున్నా, దేవుడి ఫలాన్ని స్వాధీనపరచుకోబోతున్నావు. నమ్మిన వారు దేవునికి సౌందర్యాదా పక్కన చెప్పండి, దేవుడు నాకు చాలా ఇవ్వబోతున్నాడని చెప్పండి. ఎందుకు ఇవ్వబోతున్నాడంటే, నువ్వు దేని ద్వారా బ్రతకడం ప్రారంభిస్తున్నావు. ఎందుకు ముందు 4 వల్ల బ్రతికావు అంటే 4తో సాధించాలని, ఎందుకు ముందు చేతుల వల్ల బ్రతికావు, ఎందుకు ముందు కాళ్ళ వల్ల బ్రతికావు, ఎందుకు ముందు జ్ఞానం వల్ల బ్రతికావు, ఎందుకు ముందు ప్లాన్స్ వల్ల బ్రతికావు, ఎందుకు ముందు పలుకుబడి వల్ల బ్రతికావు, ఎందుకు ముందు బంధువర్గాన్ని చూసి బ్రతికావు. కానీ ఇప్పుడైతే విశ్వాసం వల్ల బ్రతకబోతున్నావు. ఈ రోజు ఎంతమంది అయితే విశ్వాసం వల్ల బ్రతుకుతున్నాయా అని దేవుడితో వడపడికి చేయబోతున్నారు. దేవుడు కొన్ని రోజులని మీ జీవితంలో గొప్ప మార్పులు ఇవ్వబోతున్నాడు. కొన్ని రోజులని మీ కుటుంబంలో గొప్ప మార్పులు దేవుడు తెచ్చును గాక. హల్లెలూయా. ఒక ఇల్లు అనుకున్నాడు, తన కుమారుడికి వివాహం చేయాలి. నిన్నే చదివాను న్యూస్. ఎన్ని సంబంధాలు చూస్తే సెట్ అయ్యేది కాదండి. ఎందుకంటే ఆ కుమారుడికి వివాహం సెట్ అవడానికి మరి ఎందుకు పోతుందో తెలియదు. అవునంటే ఆ రోజు వర్తమానం విని మోకాలేసి ప్రార్థన చేసిందంట, ప్రభా నా కుటుంబాన్ని ఎందుకు దర్శించావు, నువ్వు నిజమైతే నువ్వైతే నా విశ్వాసాన్ని పరీక్షించి ఉంటే ఇంతకాలం రేపే అద్భుతం జరగాలి. చిన్న మెసేజ్ ఏంటి, రేపు అద్భుతం జరగాలి, రేపు అద్భుతం జరగాలి. ఎగ్జాక్ట్లీ రేపే ఒక్క రోజులో రాత్రికి రాత్రి దేవుడు ఆ కుమార్తె మరణాలకు ఇచ్చాడు. విశ్వాసము నిజంగా మనం ఉపయోగిస్తే గొప్ప గొప్ప మార్పులు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఒక్క రోజులో ఒక రాత్రిలో దేవుడు అద్భుతం చేశాడు. ఎప్పుడైనా విశ్వాసాన్ని నిజంగా ఉపయోగించి చూడండి, దేవుడు అద్భుతం చేయకపోతే నన్ను అడగండి. దేవుడి ప్రశ్నలైన అపకులాగా దేవుడు మీ జీవితంలో ప్రత్యక్షం అవుతాడు. సో నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడని దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. దాని తర్వాత మనం చూస్తే పాతాళం అంత విశాలంగా ఆశ పెట్టుకుని ఉందని చెప్పాడు. మరణమంతా ప్రభావం వశపరుచుకుని సకల జనులను సమకూర్చుకొని, ఓకే ఆ పాయింట్ మనం వదిలేద్దాం. విశ్వాసం మూలంగా బ్రతకలేనిటువంటి వ్యక్తులు ఎలా ఉంటారో అవన్నీ చెప్పుకొచ్చాడు. ఇంకా మీరు 2వ అధ్యాయాన్ని ఇంకా లోతుకు వెళ్తే 14 వచ్చేది చాలా ప్రాముఖ్యమైనదని నాకు కనబడింది. ఎలయనగా సముద్రము జలములతో నిండినట్లుగా భూమి యెహోవా మహాత్మ్యములను గురించిన జ్ఞానంతో నిండి ఉందని చెప్పాడు. ప్రతి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ బైబిల్ కాలేజీలోకి వెళ్ళగానే ఈ వాక్యాన్ని వాళ్ళు బైగా చేస్తారు. చాలామంది చాలా బైబిల్ కాలేజీలో ఈ విషయం చెప్పేసి, ఎందుకంటే యాజ్ అ వాటర్, యాజ్ అ సీ ఫిల్డ్ విత్ ద వాటర్, ద నాలెడ్జ్ ఆఫ్ ద లా
ఫీల్డ్ విత్ హ్యూమన్స్ అని చెప్పేసి మంచి మంచి మెసేజ్ ఉంటుంది ఇంగ్లీష్లో, చాలా బాగుంటుంది. నేను కొద్దిగా మర్చిపోయాను. ఆ విషయాన్ని బట్టి బైబిల్ ఎందుకు ధ్యానం చేస్తారంటే, సముద్రము నీళ్ళతో ఎలాగైతే నిండిపోయిందో లోకమంతా కూడా దేవుని జ్ఞానంతో నిండిపోవాలంటే నింపే సేవకులు కావాలి, ఇలాంటి మిషనరీస్ కావాలి, బోధకులు కావాలని మమ్మల్ని ప్రోత్సహించారు బైబిల్ ఈ మెసేజ్ని బట్టి, హబక్కుకు పలికిన మెసేజ్ని బట్టి. సో ఇక్కడ దేవుడు మనతో కూడా మాట్లాడుతాడు. ఎలాగంటే సముద్రం జలములతో నిండినట్టు. ఆ సముద్రం నీళ్లు పోవాలంటే మనకందరికి ఒక బకెట్ ఇచ్చి మీరు అందులో నీళ్లు తోడేసి బయట ఒప్పాడంటే మన జీవితాలు, మన పొల్లుడిపోయి ముసలైపోయి మన శరీరం అంతా మంటలైపోయిన టైం ఒక 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా చూసి మనం నీళ్ళు తోడుతూనే ఉంటాం. ఆ సముద్రం నీళ్ళు అలాగే ఉంటుంది, ఒక ఇంచు కూడా దగ్గర కనబడదు. అవునా కదండి? మన లైఫ్ అయిపోతుంది, నీళ్ళు అక్కడ తరగదు. సముద్రం అంట నీళ్లతో ఏమైపోయిందంటే జలంతో నిండిపోయిందంట. అది అన్కౌంటబుల్ మెజర్తో ఉంది వాటర్. సో భూమి కూడా యెహోవా మహత్యముల గురించి జ్ఞానంతో నిండి ఉందని చెప్పినాడు ఆయన. హల్లెలూయా. సముద్రం ఎలాగైతే నీళ్ళతో నిండిపోయిందో భూమి అంతా కూడా యెహోవాను గురించి జ్ఞానంతో నిండిపోవాలని దేవుని ప్రవక్త యొక్క ఆ ఆశ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ రోజు మనందరూ కూడా మన్నించబడాలి. ఎలా తెలుసా? అయ్యా సముద్రము ఎప్పుడు చూసినా నీళ్ళతో ఎలా నిండిపోయిందో ఈ భూలోకం నీ జ్ఞానంతో నిండిపోవాలయ్యా. ఈ కరుణ ఎందుకు వచ్చిందో ప్రజలకు తెలియాలంటే నీ జ్ఞానంతో నింపబడాలి. ఈ శోధన ఎందుకు వచ్చింది, మనిషి ఎందుకు పుట్టాడు, ఈ ప్రపంచం అంతా ఏంటి అని మనుషులు తెలుసుకోవాలంటే నీ జ్ఞానంతో నింపబడాలి. ప్రతిదీ ఆయన జ్ఞానంతో లింక్ ముడిపడి ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క హబక్కుకు అర్థమైందంటే సముద్రము నీళ్లతో నిండిపోయినట్లు మా భూలోకం అంతా నీ జ్ఞానంతో నిండిపోవాలయ్యా అన్న అతని యొక్క తృష్ణ. సో ప్రశ్నార్థకంలో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఎలా జరిగింది నా జీవితంలో అని దేవునితో మాట్లాడే వ్యక్తి అక్కడి నుంచి ఎంత ఆధ్యాత్మికంగా ఎదుర్కొంటూ వచ్చిన చూడండి. అటువంటి పని ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ స్థితి, వాక్యం నిరార్థకం అయిపోయిందని చెప్పిన వాడు, న్యాయం లేదన్న వాడు ఎదురుకొచ్చి నీతిమంతులు విశ్వాసంగా బతుకుతాడని చెప్పి నీ వాక్యము చేత సర్వ లోకము భూమంతా నిండిపోలయ్యా, నీ జ్ఞానంతో నిండిపోలయ్యా అన్న స్థితికి ఎదిగాడంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎంత బలపడబడి చూడండి. సో ప్రశ్నలతో నీ జీవితం ప్రారంభించబడిందా? నామకాత్మ భక్తితో ప్రారంభించబడిందా? మందిరానికి వస్తూ లోక సంబంధంగా ఉండే స్థితి అయితే దేవుడి రోజు హబక్కును దర్శించినట్లుగా మనల్ని కూడా దర్శించాలని కావలి కాసే స్థలం వద్దు అంటే ప్రార్థనా స్థలం, దేవుడిని కనిపెట్టే స్థలం వద్దు మనం కలిగి ఉంటే దేవుడి జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నాడు. ట్రాన్స్ఫర్మ్ యువర్ లైఫ్. నీ జీవితంలో మార్పులను తీసుకోబోతున్నాడు. నీ జీవితంలో మార్పులు చూడబోతున్నావు. ఈ యొక్క లాక్డౌన్, ఈ యొక్క కరోనా వైరస్ పరిపూర్ణంగా ప్రపంచం నుంచి తొలగించబడే సమయానికి దేవుడు నిన్ను ఒక అమూల్యమైన సువర్ణంగా ప్రపంచానికి పరిచయం చేయడం కాక, ఒక మంచి బాణముగా, ఒక మంచి ఆయుధంగా దేవుడు నిన్ను రూపొందును గాక. పక్కన చూసి చెప్పండి, నా జీవితంలో ఏదో జరుగుతుందని చెప్పండి. ఒకసారి ఏమైనా జరుగుతుందండి? జరిగితే చెప్పండి. ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా జరిగితే చెప్పండి, జరగకపోవద్దు. దేవుడు ఏదో ఒక జరిగించును గాక, మన హృదయంలో మార్పును కలిగింపచేయును గాక. హల్లెలూయా. ఇప్పుడు వరకు బాగుంది, ఇంకా ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్తున్నాడు, ఇంకా లోతుకు వెళ్తున్నాడు. ఇంకే లోతుకు వెళ్తున్నాడు. 3వ అధ్యాయం మనం చూస్తే 3వ అధ్యాయంలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం అయిపోయింది. సో 3వ అధ్యాయంలోకి వచ్చాము. 3వ అధ్యాయం ఏం చేశాడు? ప్రవక్త హబక్కుకు చేసిన ప్రార్థన ఉంది. అంటే ఈ బికమ్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ముందు నుంచి ప్రార్థన చేస్తాడు, ముందు నుంచి విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఆ విజ్ఞాపనలో కార్యాలు చూడలేదు, దేవుని హస్తం అక్కడ కనబడలేదు. వేదన తప్ప ప్రార్థన ఉంది, వేదన ఉంది, ఆన్సర్ మాత్రం లేదు. నిందులో అవమానాలు గొడవలేదని కామన్గా ఉన్నాయి, కానీ ఆ పరిస్థితిలో ఆధ్యాత్మికంగా దేవుని హస్తం కనబడలేదు. అలాగని నేను మానేయకుండా దేవుని ప్రత్యక్షత ఇతర 3వ అధ్యాయం వచ్చేటికి మళ్ళా ప్రార్థన మొదలు పెట్టాడు. హల్లెలూయా. మళ్ళీ ఏం మొదలు పెట్టాడండి? పక్కన చెప్పండి, ప్రార్థించమని చెప్పండి. మరలా ప్రార్థించమని చెప్పండి. చెప్పాలి, మరలా ప్రార్థించమని చెప్పండి. 7 సార్లు ప్రార్థించమనండి, 17 సార్లు ప్రార్థించమనండి, 70 సార్లు ప్రార్థించమనండి. నువ్వు ఎన్నిసార్లు అంటే ఈ 70 సార్లు నీకు ఫీల్ అయిపోతూ వచ్చావు, కానీ ప్రార్థిస్తూ వస్తావు. నెరవేర్చలేదు కానీ ప్రార్థిస్తూ వస్తావు. గంటల నువ్వు ప్రార్థన చేయలేకపోవచ్చు. 10 నిమిషాలు చేయండి, 2 నిమిషాలు చేయండి, 3 నిమిషాలు చేయండి, ప్రార్థన చేస్తుండండి, కార్యం చూసేంత వరకు చేయండి. ఇప్పుడంటే హబక్కుకు అగైన్ స్టార్ట్ ప్రేయింగ్. హబక్కుకు ప్రవక్తగా చేసిన ప్రార్థన ఒక 2వ వచనం చూడండి. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. చెప్పండి కూడా దేవుని నామమున కనపడదు సార్. దేవుని కూర్చున్న వార్తని భయపడడం ప్రారంభించేయండి. ఏంటి కొత్త రకం భయం వచ్చింది ఏంటి? ముందు భయం లేకుండా ప్రశ్న వేసేది ఏమిటి? నీ వాక్యం అర్థం అయిపోయింది, నువ్వు గురించి నువ్వేంటి, నా బాధ చూసి అలా కోరుకుంటున్నావు, ఇలాగన్నీ దేవునికి ఇష్టం వచ్చినట్టు ఒకరికి ఇష్టం వచ్చినట్టు మాటలు ఉపయోగిస్తారు. తర్వాత మళ్ళా భయపడతారు. ఏం ప్రయోజనం? చాలా సందర్భాలు అటువంటి విషయాలు మన జీవితంలో కూడా ఉంటాయి. తల్లిదండ్రులు వాళ్ళు బిడ్డలాగే చేస్తారు.
కొన్ని సందర్భాల్లో సేవకుల పట్ల విశ్వాసాలు చేస్తారు, కొన్ని సందర్భాల్లో బంధువుల పట్ల తోటి బంధువులు అలాగే చేస్తారు. సో దేవుణ్ణి ప్రజలతో వాదన పెట్టుకున్న ఇతను మూడవ అధ్యాయం గురించి రెండవ అధ్యాయంలో కొద్ది మార్పులకు వచ్చాడు. కావలి స్థలం నుంచి మూడవ అధ్యాయంలో ఒక్కరికి వచ్చి దేవుడితో మాట్లాడతానంటే ఏమంటే, అయ్యా నిన్ను కూర్చి వార్త విని, అంటే ఏం వార్త వినడం మరి దేవుడి నుంచి, దేవుడి ప్రత్యక్షత ఎలా వచ్చిందో, దేవుడి యొక్క వార్త అంటే న్యూస్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఆ వార్త విన్నప్పుడు అంటే ఇతనికి ఏం కలిగిందంటే భయం కలిగిందంట. భయపడడం ప్రారంభించాడు, వణుకుడు ప్రారంభించాడు. ఆ వణుకుతూ భయపడుతున్నప్పుడు దేవునికి ఒక అమూల్యమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుని కోసం, ప్రజల కోసం దేవుని యొక్క ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నటువంటి ఏమనుందంటే, యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. అందరు దేవునికి స్తోత్రం తెలియదా. ఇప్పుడు దేవునితో ఒక ప్రత్యక్షత పొందుతున్నాడు. దేవుడి నుంచి ఒక నూతనమైన ప్రత్యక్షత. ఏంటంటే ప్రత్యక్షత అంటే సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరుచేయ అంటే అర్థం ఏంటంటే ఇది 2020 ఖచ్చితంగా వస్తుంది. దేవుడు అక్కడ ఆలస్యమైంది. 2020 ఖచ్చితంగా వస్తుంది. 2020 వచ్చిందంటే దాని ముందు 2019 గడిచిందని అర్థం. ఇప్పుడు ఎవరంటే అయినా ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే క్వశ్చనార్థకం ఉంది. నా జీవితం ప్రశ్నార్థకం ఉంది. నా జీవితం అనుకునే జరగట్లేదు. అయితే ఇలాగే ఉండిపోతే మాత్రం నమ్మను. 2021 కూడా ఎలా ఉంటుందని మాత్రం నమ్మట్లేదు. ఇప్పుడు కారణం లేదు. అందుకే ప్రశ్న నేను అడుగుతూ వచ్చాను, నీతో వాదన పెట్టున్నాను. కానీ నీతో బుద్ధి విశ్వాసంగా బతుకుతున్న వాక్య ప్రత్యక్షత కలిగాక నాకు అర్థమైందంటే, నువ్వు సంవత్సరములకు మా జీవితములను, మా కుటుంబాలను, మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని నూతన పరచడానికి సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. పక్కన చూడండి, ఆయన నూతన పరచబోతున్నాడని చెప్పండి. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచు. దేవుడిని పక్కన ఒక కార్యం కలిగినాడు. పక్కన చూడండి, ఒక కార్యాన్ని కలిగినాడు అని చెప్పండి. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఒక కార్యం కలిగినాడు. ఎవరైతే ఇక మాటలు వింటున్నారో దేవుడు వారి పట్ల ఒక కార్యం కలిగినాడు. ఐ థింక్ సమ్వన్ ఇస్ వాచింగ్ రైట్ నౌ. దేవుని పట్ల కార్యం కలిగి ఉన్నాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. గాడ్ హ్యాస్ ఎ వన్ థింగ్ ఒక విషయాన్ని కలిగి ఉన్నాడు. యు వాంట్ టు డు సంథింగ్. ఆ కార్యం నీవు ఇప్పుడు నీ జీవితంలో రివీల్ చేయలేకపోవచ్చు. హబక్కుకు లైఫ్లో దేవుడు ఆ కార్యం రివీల్ చేయలేదు, హోల్డ్ చేసి పెట్టుకున్నాడు. ఆయన కొన్నిసార్లు ఆయన చేయదలిచిన కార్యం చేయలేదు. అబ్రాహాము చేయాలనుకుంటే అబ్రాహాము పిలిచినాడే చేయించాడు. 25 సంవత్సరాలు ఆపిన కార్యం దేవుడు 35 years హోల్డ్ చేశాడు దేవుడు. ఎందుకు 20 సంవత్సరాలు ఆపాల్సి వచ్చిందంటే, అబ్రాహాము జీవితంలో కనుక దేవుడు వాగ్దానం చేసిన కుమారుని చేస్తే అబ్రాహాము నా పొలంలో కుమారుడు పుట్టినట్టు. తన భార్య అందరికీ సౌందర్యవతి, ఆమె శక్తిని బట్టి మంచి కుమారుడు అంటే. కానీ దేవుడు అబ్రాహాము ఎండిపోయినందుకు తన భార్య ఎండిపోయిన రొమ్ముడి కలిగింది, ఎండిపోయిన వ్యక్తి కలిగింది. ఆమె సంవత్సరానికి పనిచేయని స్థితి వరకు దేవుడు ఆపి అప్పుడు ఎండిపోయిన స్థితి నుంచి ఒక అద్భుతమైన వాగ్దానం పొందించాడు ఆయన. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో దేవుడు వాగ్దానం కలిగిన వాడు. మరియమ్మ జీవితంలో కూడా దేవుడు కన్యకగా ఏర్పరిచి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆమె గర్భాన్ని నుంచి వాగ్దాన పొందిన యేసు గురించాడు. ఇప్పుడు యేసు ఇస్సాకు ఇద్దరు కూడా ఒకే రకమైన సిమిలారిటీస్ కలిగిన వాడు. ఎందుకంటే ఇద్దరు లైఫ్ లో కూడా మనుషుల యొక్క హ్యాండ్ లేదు, దేవుని యొక్క హస్తం తప్ప. ఈరోజు దేవుడి జీవితంలో కార్యం చేస్తానని చెప్పిన తర్వాత ఖచ్చితంగా చేస్తాడు. అయితే ప్రజెంట్ కార్యం జరగట్లేదా, ఆయన హోల్డ్ పెట్టాడు. కారణం ఏంటంటే ఇప్పుడిస్తే దాని విలువ మీకు తెలియదు, ఇప్పుడిస్తే నీ శక్తి కూడా జరిగింది అనుకుంటాం. చాలాసార్లు మా జీవితంలో కూడా మాకున్నటువంటి చాలా ఆస్తులు అమ్ముకునేసాం, అవన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు ఏమైనా చేద్దామంటే ఏమీ లేదు. ఒకవేళ వాటితో నేను చేసి ఉంటే మా తండ్రి ఆస్తి అమ్మేసుకున్నాం, మా తల్లి గారు ఆస్తి అమ్మేసుకుని ఆ డబ్బులతో చేసామని చెప్తుందేమో. ఇప్పుడు దేవుడు ఎంటీ చేశాడు, ఖాళీ చేశాడు. రానున్న రోజుల్లో ఆయన హస్తము ద్వారా కార్యం చేయబోతున్నాడు. ఆయన బలాన్ని నిరూపించబోతున్నాడు. శూన్యం నుంచి ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నన్ను దేవుడికి స్తోత్రం. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు జరిగించేయన్నాడు. పక్కన చెప్పండి, ఆయన జీవితంలో కార్యాన్ని కలిగి ఉన్నాడని చెప్పండి. యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతన పరిచయం. ఎన్నోసార్లు పాత కార్యాలు చూస్తూ ఇదే జీవితం అంటే ఇదే బాధ, ఇదే నొప్పి, ఇదే వేదన. 2019 అదే నొప్పి, 2019 అదే నొప్పి, 2020 జూన్ నెల అర్ధ సంవత్సరంలో అదే నొప్పి. అంటే అప్పుడు వాగ్దానంతో మాట్లాడుతున్నాను, నువ్వు అలాగనుకో. సంవత్సరాలు గతించుండగా ఆయన కార్యము నూతన పరచబోతున్నాడు. సో మీ జీవితంలో ఉన్న కార్యాలు, రొటీన్ లైఫ్ అంతా దేవుడు మార్చబోతున్నాడు. విశ్వాసంతో పనుల్లో దేవుడు చెప్పిన మాట ఇప్పుడు కూడా నిరార్థకం కాదు. సో నీ కార్యం నూతన పరచము. సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియజేయము. అంటే ఇప్పుడు ఏంటంటే దేవుడు తెలియజేయము అంటే ఇప్పుడు హోల్డ్ చేసేది నీకు కనుపరచడం లేదు, నీకు కనుపరచడం లేదు.
నీకు బయలుపరచలేదు వాగ్దానం. ఆయన ఏ కార్యం అయితే నీ పట్ల తలంచాడు, ఏ నూతన కార్యం అయితే నీకు చేయాలనుకున్నాడు, ఆయన కార్యాన్ని కనపరచలేదు. కానీ ఇప్పుడు హబక్కూకుతో దేవుడు చెప్తున్నాడు, అది నీకు కనపరచబోతున్నాడు, తెలియజేయబోతున్నాడు. అంటే నీ చేతులు చూడబోతున్నాయి, కళ్ళు చూడబోతున్నాయి, నువ్వు తాకబోతున్నావు, నువ్వు స్వాధీనపరచుకోబోతున్నావు, స్వతంత్రించుకోబోతున్నావు. నన్ను దేవుడు సుందరయ్యా పక్కన చెప్పండి, కార్యం చూడబోతున్నాడని చెప్పండి. ఎందుకంటే ఈ టైంలో కార్యం అంటే ఈ టైంలో అవసరం. ప్రపంచం కలుగుతూ ఉంది, ఆర్థిక వ్యవస్థ పడిపోయింది, భయంకరమైన స్థితిలో ఈ రోజు దేశం ఉంది. రానున్న రోజుల్లో మరింత క్లిష్ట పరిస్థితులకు దిగజారిపోవచ్చు. ఎటువంటి పరిస్థితులను ఆకాశ పక్షులను చూడమని దేవుడు వాగ్దానం. నీ దేవుడు అనుదినాన్ని మాకు దయచేయమని వాగ్దానం. దేవుని పట్ల నెరవేర్చడానికి శక్తిమంతుడైన ఆయన కార్యాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. ఆయన కార్యాన్ని సిద్ధపరిచాడు. సారేపోతున్న ప్రాంతానికి వెళ్ళమని దేవుడు ఏది అని. సారేపోతున్న ప్రాంతం అక్కడ సామాన్యమైన ప్రాంతం. సారైపోతున్న ప్రాంతానికి ముందు ఎక్కడికి వెళ్ళమన్నారు దేవుడు? అతనే కేరీతు వాకు దగ్గరికి వెళ్ళమన్నాడు. కేరీతు వాకులు స్టేజీలు ఉండవు, కేరీతులో వాకింగ్ చెప్పడానికి బలిపీఠాలు లేదు. అది ఒక సామాన్యమైన మనుషులకు కనిపించడం ఒక ముయ్యమైన ప్రాంతం. కేరీతు వాకు దగ్గర గడపడం ప్రభావ, నేను మినిస్ట్రీ చేద్దామని వచ్చాను, అగ్ని కొమ్మరిందామని వచ్చాను, ఏదో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడే ఫ్రెష్ గా రాజుతో వాదన పెట్టుకున్నాడు. మంచిగా వర్షం గారిని కొనదాన్ని ఛాలెంజ్ వస్తే అని కేరీతు వాకు దగ్గరికి వెళ్ళిపోయి మనుషులు లేని ప్రాంతంలో దాగున్నామన్నదేంటి అని ఏమి ఎదురు చెప్పచ్చు. కానీ దేవుడు మనకు లోపడ్డాడు. కేరీతు వాకు దగ్గర ఉన్నాడు కనుకనే కరిమేలు పర్వత అనుభవం దగ్గరికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఈ రోజు దేవుడి జీవితంలో ఆయన కార్యం నూతన పరిచేంత వరకు, ఆయన కార్యం జీవితంలో రిలీజ్ చేసేంత వరకు నీవు కనుక ఆయన మాటకు లోబడి ఉంటే దేవుడిని దర్శించబోతున్నాడు. పక్కన చెప్పండి, ఆయన కార్యం తెలియపరుస్తుందని చెప్పండి, తెలియపరుస్తాడు. అందుకే చెప్తున్నాడు, యెహోవా సంవత్సరం జరుగుతున్న నీ కార్యం నూతన పరుచుకో, సంవత్సరం జరుగుతున్న దాన్ని తెలియచేయము. దేవుడు మనందరికీ తెలియచేయను గాక. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొను. ఈసరి గారు ఆయన రాసినటువంటి ఆయన పాట చివరి పాటలో ఒక పాట ఈ పదాన్ని అతను కూర్చుకున్నాడు. హబక్కుని యాక్చువల్గా దేవుడు హబక్కు దేవుడితో అనుకున్న విషయం ఏంటంటే, అయ్యా ఇది ఇతరుల కోసం కాకపోవచ్చు, హబక్కు కోసం తానే మాట్లాడుకున్న మాట ఏమొచ్చు. ఎవరైనా తెలిసే అతను ప్రార్థనలో చెప్తున్న మాట ఏమంటే, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకున్నామయ్యా అంటాడు. అంటే అయ్యా నీతో వాదన పెట్టుకున్నాను, నీ క్షమించు, వాత్సల్యత నా పెంచుకుంటు, నీ వాక్యం నిరార్థకమైపోయిందన్నాడు బాబా, నన్ను క్షమించగలవా? కానీ సైనికుల్లో అది దేవుడితో అతను మాట్లాడుతూ అన్నాడు, అయ్యా కోపించుచు నీ వాక్యాలను నా పట్ల కనుపరుచు. అందుకు ఒక మాట అండి, ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఆశ్రయదుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను మళ్ళీ ఒక్కపడండి. ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినా. కోపించుచునే వాత్సల్యము జ్ఞాపకము తెచ్చుకున్నాము తండ్రి. నా లైఫ్లో నేను వ్యతిరేకంగా చేసి ఉంటే, వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే, నా స్థితిని బట్టి, నా పరిస్థితిని బట్టి, నాకు కలిగిన బాధను బట్టి, నొప్పితో నీకు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే, అన్యాయముని న్యాయం చేయని వాడు అని, వాక్యములో ఉన్నది నా జీవితంలో నెరవేర్చలేని వాడు అని, ఇలా ఏదైనా మాట్లాడి నన్ను కోపించు, కానీ నీ వాత్సల్యంతో మాత్రం నన్ను కరుణించమని అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నమ్మని వాడు దేవస్తుంది. ఇలా చేసేయండి అబ్బా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ వాత్సల్యంతో నన్ను కరుణించి చేసిన ప్రార్థన చేసిన తర్వాత 3వ రోజులకు వచ్చినప్పటికి ఇతనికి విశ్వాసములో ఒక మొలక వచ్చింది. ఎందుకంటే విశ్వాసంలో బ్రతుకుతున్న వ్యక్తి కదా, ఇతను దేవుడు దిగి రాబోతున్నట్టు కనిపించింది, దేవుడు అతని వైపు రాబోతున్నట్టు కనిపించింది. వెంటనే 3వ వచనం చెప్తాడు, దేవుడు దేవాల నుండి బయలుదేరుచున్నాడు, దేవుడు నా పక్షంగా బయలుదేరబోతున్నాడు. మాకు దేవుడు నా పక్షంగా బయలుదేరబోతుందని చెప్పండి. దేవుడు అంటే దేవాల నుంచి బయలుదేరుతున్నాడట. ఎవరి కోసం అంటే
ప్రశ్నలతో మిగిలిపోయిన నా కొరకు, వ్యాధులతో నా కొరకు, పాపంతో నా కొరకు విశ్వాసంతో ఎప్పుడైతే జీవించడం ప్రారంభించానో, ఎప్పుడైతే దేవుడిని కార్యము నూతనపరిచేయా అని దేవుడు అడుగుతున్నాడు, నన్ను దర్శించడానికి నా దేవుడు బయలుదేరుతూ ఉన్నాడు. ఈ భాషగా నీకోసం నాకు తెలియదు కదా, కానీ నన్ను మాత్రం దేవుడు దర్శించడానికి నా కొరకు బయలుదేరుతున్నాడు. మాకు చెప్పండి, నా కోసం బయలుదేరుతానని చెప్పండి. నీకోసం నాకు తెలియదు, నువ్వు ఆయన రావాలని కోరేకోలేదు నాకు తెలియదు, నువ్వు ఆయన ప్రత్యక్షంగా ఎదురు చూస్తున్నాడో నాకు తెలియదు. బట్ నేనైతే దేవుడి కొరకు ఎదురు చూస్తుండగా దేవుడు నా కొరకు బయలుదేరుతూ వస్తున్నాడు. నా కొరకు దేవుడు వచ్చినగా, నీ కొరకు వచ్చినగా. అతను ఎక్కడ చూస్తున్నాడండి? హేమావుల నుంచి దిగి వస్తూ ఉన్నాడు. అతను ఉండే ప్రాణం తప్పకుండా వస్తున్నాడండి. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా దేవుడిని దర్శించాలని ఎదురు చూస్తున్నాడు తెలియదు, అలా నీ కొరకు దిగి వచ్చిన గాక, ఆ నీటిలోనికి దిగి వచ్చిన గాక, నీ వ్యాపారంలోకి దిగి వచ్చిన గాక, నీ చేతుల్లోనికి దిగి వచ్చిన గాక. నీ చేతులు బలపరచబోతున్నాడు, నీ హృదయాన్ని బలపరచబోతున్నాడు, నీకున్న రోగాన్ని ఆయన మాన్పుమైపోతున్నాడు, నీ నొప్పిని తొలగించబోతున్నాడు, నీ ప్రశ్నలకు జవాబైపోతున్నాడు, నీ నిందలు కొట్టువైపోతున్నాడు, నీ అవమానాలు కొట్టువైపోతున్నాడు, నిన్ను లేవనెత్తబోతున్నాడు. నమ్మని వాళ్ళు తెలుస్తున్నారు ఏంటో, దేవుడి దగ్గరికి దిగి వచ్చాడంటే పరిశుద్ధుడు, ఉన్నతమైన వాడు. అలాంటి దేవుడు న్యాయకర్త. వాక్యాలు ఎవరి కోసం చూస్తున్నావు, ఆ దేవుడు మన దగ్గరికి దిగి వచ్చాడంటే అది ఎంత గొప్ప విషయం అండి. నిజానికి ఇది జోకు కాదు, ఏదో మాట్లాడుతున్న మాటే కాదు. నిజంగా వస్తాడు ఆయన, నీ జీవితంలోకి వస్తాడు ఆయన, నీతో నడుస్తాడు. అటువంటి అభిషేకం, అటువంటి పరిశుద్ధత, అటువంటి భక్తిని దేవుడిని మనం అడగండి. ఈ రోజే పరిశుద్ధత ఉన్న మన జీవితంలో దేవుడు ఒక జవాబుగా మారును కాక, వేదంతో మన జీవితంలో ఒక సంతోషంగా దేవుడు మారును గాక, నిండు అవమానాలతో కన్ఫ్యూజన్ మన జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్యముగా మారును గాక. ఆయన దిగి వచ్చే సమయంలో మనం ఉన్నాం. అతి త్వరలో దేవుడిని కలుసుకోబోతున్నాం. అతి త్వరలో దేవుడి ప్రత్యక్ష ప్రతి ఒక్కరు చూడబోతున్నాడు. హల్లెలూయా. ఆయన దిగి రాబోతున్నాడు. దేవుడు పరాలను వేరు చేస్తున్నాడు. హీస్ వెయిటింగ్ ఫర్ మీ. ఆయన కొరకు వెయిట్ చేస్తున్నాడు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకు ఆయన వచ్చాడు. ఆయన జీవితంలో నా కొరకు సమస్యను తొలగించడానికి వచ్చాడు, నా కొరకు తగ్గించడానికి వచ్చాడు, నా కొరకు వాదించడానికి వచ్చాడు. అందుకు ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. ఇస్తే ఆ కిందకి వెళ్తే ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందో, ఆయన వచ్చినప్పుడు ఎలా పోదో ప్రకృతి బీభత్సాన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆయన 11వ వచనం, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. ఇతని బాధలు ఏంటి? అతడు నొప్పుతున్నాడు, తన ప్రజలపైన బలాత్కారం వేదన కలుగుతుంది. సో ఇతని ప్రార్థనకి జవాబు దొరికేసింది. 11వ వచనం, నీ జనులను రక్షించుటకు బయలుదేరి ఉన్నావు. ఇతని కోసం కూడా జవాబు దొరికేసింది. నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచు. హల్లెలూయా. ఇక నా టైం లేదు, వాక్యం ముగించిపోతుంది. ఇప్పుడు అందరూ కూడా హార్ట్ ఆఫ్ ద మెసేజ్లోకి రాబోతున్నారు. హార్ట్ ఆఫ్ ద మెసేజ్ అంటే మెసేజ్ ఉన్న అద్భుతమైనటువంటి పార్ట్, ఆ హృదయం ఏంటి అంటే ప్రశ్నార్థకంతో ప్రారంభించినటువంటి హబక్కు. ఎందుకు ఇలా జరిగింది, ఏంటి బాధను చూసేవాళ్ళు అన్న హబక్కుకు ఎలా మారిపడి తెలిసేది? 17వ వచనం రండి. 17వ వచనం, అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాడు, ఒలివ చెట్లు కాపు లేకపోయినాడు, చేతిలోని పైరు పంటకు రాకపోయినాడు, గొర్రెలతో లేకపోయినాడు, పొలములు సాలలో పశువులు లేకపోయినాడు, నేను హోముతో ఆనందించెదను. హల్లెలూయా. ఓ మై గాడ్. ప్రశ్నలతో ఉన్న ఈ వ్యక్తి, వేదంతో ఈ వ్యక్తి, వేదనతో నొప్పితో బాధపడుతున్న ఈ వ్యక్తి ఏమన్నా తెలిసి చివరికి వచ్చినప్పటికీ దైవ ప్రత్యక్షత పొందుతున్న ఈ వ్యక్తి అన్నాడు, హలో నా పొలము పండకపోయినా, నా చెల్లు పైరంతా ఎండిపోయినా, నా సాలలో పశువులు లేకపోయినా నేను దేవుని ఆనందించబోతున్నాను. నేను దేవుని సంతోషం. ఎందుకు తెలుసా? నీతిమంతుడు విశ్వాసం వల్ల బ్రతకబోతున్నాడు. ఒకప్పుడు నా మనసులో తలపులు, ఎన్నో వేదనలు, వాటన్నిటి బట్టి నేను కుగిపోయి బాధతో నశించిపోయి దేవుని జవాబు దొరకలేదు అనుకున్నాను. ఆయన ప్రత్యక్షత కలిగిందని నాకు అర్థమైంది. పొలముతో కానీ, సంపదతో కానీ, ఏ విధమైన సాగుతో కానీ నాకు పని లేదయ్యా. దేవుడు ఉంటే చాలు. చెప్పడం దేవుడు ఆయన శరీరం ఉంటే చాలు, ఆయన ప్రసన్న ఉంటే చాలు. ఆయన దిగి వచ్చాక వీటితో నాకు పని ఏంటయ్యా అని ప్రపంచానికి ఒక అద్భుతమైన ప్రవక్త నిలిచిపడింది. ప్రశ్నలతో ప్రారంభించబడి ఈయన ప్రపంచానికి జవాబుగా మిలిగింది. దేవుని సంఘానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి జవాబుగా ఇతను మిగిలిపోయాడు. ప్రశ్నలతో ప్రారంభించిన వ్యక్తి, వేదనతో ప్రారంభించిన వ్యక్తి మనందరికీ సంతోషకరంగా మిగిలిపోయాడు. ఈ రోజు నీ జీవితం ఎలా ప్రారంభించబడదు నాకు తెలియదు, కానీ దేవుని సంఘంలో ఎందుకు పెట్టి తెలుసా? నీ గ్రామంలో, నీ కుటుంబంలో ఎందుకున్నావంటే అనేక మందికి నువ్వు ఒక జవాబుగా, ఒక ఆశీర్వాదకరంగా దేవుని కార్యం తెలియపరచుకోవడానికి దేవుని లేవనెత్తాలని.
సమస్యలతో ఉన్న వ్యక్తి అంజూరపు చెట్లు పూయకపోయినా, అంటే పూయడం దేనికి సమస్య తెలిసండి, బిగినింగ్. పోత లేకపోతే కాయ రాదు, అది కొన్ని రోజులు పడుతుంది. ఇట్స్ బిగినింగ్. అంటే నా జీవితంలో ప్రారంభాలు సరిగ్గా లేకపోయినా, చెట్లని చెట్లులాగా ఉండిపోయి పోత పట్టకపోయినా, పోత పట్టలేదంటే ఇంకా నిరీక్షణ లేదు. పోత పడితే ఓ 2 నెలలు నేను పట్టణంలో నిలిచిపోతాను ధీమా ఉంటుంది. కానీ ఇప్పుడు దీనికి ధీమా లేదు, ఎందుకంటే పోత లేదు కనుక. అంటే నా జీవితంలో ప్రారంభమే లేకపోయినా, నా జీవితంలో ఇన్కమ్ సోర్స్ అనేది కనబడకపోయినా, ఒకటోది. రెండోది, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా. అలా ద్రాక్ష చెట్లకు వెళ్తే ఆ పూత పగలేదు, అసలు అది చిగురించలేదు. అలాంటి పరిస్థితి కనబడినా, ఒలీవ చెట్లలో కాపు లేకపోయినా, చేనులో పైరు పండకపోయినా, వేసిన పంట వేసినట్టు ఉంది, పచ్చగా ఎదిగింది కానీ ఒక గింజ కూడా దానికి పట్టలే. సాళ్ళ పశువులు లేవు, అన్ని దొంగిలించబడి చచ్చిపోయిన తెగులుచ్చు. తర్వాత నేను యెహోవా ముందు ఆనందిస్తాను. 18 వచ్చి, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించేదను. ఐ విల్ బి గ్లాడ్. పక్కన చెప్పండి, దేవుని యందు సంతోషించబోతున్నాడని చెప్పండి. కొన్నిసార్లు కొంతమంది లైఫ్ ఎలా ఉంటుందంటే, సంతోషించడానికి ఏముండవు, ఓన్లీ దేవుడే ఉంటాడు. ఆ దేవునితో నువ్వు పెనవేయబడితే, ఆ దేవునితో కనుక నువ్వు కలపబడి ఆయన నిరీక్షణలు నువ్వు వెళ్ళిపోతే, ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధిక సంతోషం నా ఉదయం పుట్టించిన అన్నాడు దావీదు. ఆ మాట ఎవరు పడితే వాళ్ళు పలకలేదు. అనుభవించిన వాళ్ళు, దేవుణ్ణి అనుభవించిన వాళ్ళు పలుకుతారు. హబక్కుకు ఎగ్జాక్ట్గా దావీదుని ఇక్కడ ప్రింట్అవుట్ తీస్తున్నాడు. దావీదు ఎలా అన్నాడో దానికంటే అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమని తెలుసా? నా రక్షణకర్త నా దేవుని నేను సంతోషించు. ఇప్పుడు ఆయన నాకు రక్షణకర్తగా నేను ఊహించలేదు. ఎందుకు ఇలా జరిగింది అంటూ వచ్చింది. కానీ నా రక్షణకర్తగా నా పక్కన ఉండి ఆయన సంవత్సరముల్లో ఈ యొక్క సైకిల్లో ఆయనను తీసుకుని వెళ్తున్నాడని, ఒక పీరియడ్ వస్తున్న ఆ పీరియడ్లో ఆయన కొత్త రకం కార్యాల చుట్టూ చేస్తానని నాకు తెలియక ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తూ నేను వేదనుతున్నాను. బట్ దేర్ ఈస్ ఎ డే ఈస్ కమింగ్. ఒక సంవత్సరం, ఒక రోజు రాబోతుంది. ఆ సంవత్సరం నాడు ఆయన కార్యము నూతన పరచబోతున్నాడని నాకు తెలియకపోతే నేను నోటుకు వచ్చిన మాట్లాడినయ్యా, నన్ను క్షమించగలవా? నా రక్షణకర్తగా నీ ఎదురు ఆనందిస్తున్నాను అన్నాడు. తర్వాత పాయింట్కి వస్తే, ప్రభువు యెహోవాయే నాకు బలము. ఓ మై గాడ్, హల్లెలూయా. పక్కన నా బలం ఆయన చెప్పండి. ఎందుకు ఈ కార్యం అన్న వ్యక్తి లాస్ట్కి ఏమన్నాడు చెప్పండి? నా బలం నా దేవుడు. పక్కన చెప్పండి, నా బలం నా దేవుడు అని చెప్పండి. నీ ఇప్పుడు ఏది నీ బలం అనుకున్నావు నాకు తెలియదు. ఇక్కడ నుంచి నీ మైండ్ మార్చుకోవాలి, నీ ఆలోచన మార్చుకోవాలి, నీ పద్ధతి విధానాలు మార్చుకొని నీ బలము దేవుడు అని చెప్తే ఆయనే నీ జీవితంలో బలముగా దిగి రాబోతున్నాడు. ఆయన నిజముగా బలముగా దిగి వస్తాడు, నిజముగా కోటగా దిగి వస్తాడు, నిజముగా ఆయుధంగా వస్తాడు. ఆయన నేను బలం. ఆయన నా కాళ్ళను లేని కాలం వల్ల చేయను. హబక్కుకు కాళ్ళు దేవుడు ఎలా చేస్తాడంటే, అంటే ఇప్పుడు ఎలాంటి కాళ్ళలో ఉన్నాయి? ఎలాంటి కాళ్ళలో ఉన్నాయి? ఏ కాలుతో పొద్దుతున్నాడినా, ఏ కాలుతున్నాడు, ఏ స్థితితో ఉన్నాడు? పరిగెట్టలేని స్థితిలో ఉన్నాడా? స్వాధీనపరచుకునే స్థితిలో ఉన్నాడా? అందరూ పరిగెట్టి పొందుకోలేని స్థితిలో ఉన్నాడా? కాలు లేని స్థితిలో ఉన్నాడా? పక్షవాతంతో పొందుతున్నాడు. ఎటువంటి స్థితిలో ఉన్నాడు ఈయన జీవితంలో చూస్తే లేని కాలంలో చేయబోతున్నాడు. ఎందుకంటే అందరూ పరిగెట్టగలుగుతున్నాడు, అందరూ ఎర తెచ్చుకోగలుగుతున్నారు, కానీ ఇతను తెచ్చుకోలేకపోతున్నాడు. ఇతని జీవితం వేదనతో ఉంది, నొప్పితో ఉంది. అందుకోసం దేవుని అడిగితే లాస్ట్కి ఆయన జీవితంలో ఎలా మారిపోయిందంటే, నాకేమీ లేకపోయినా దేవుడు ఉంటే చాలని చెప్పి చివరికి అన్నాడు, ఆయన కాళ్ళను కూడా మార్చేసాడు. నమ్మి దేవుని మర్యాద లేడీ కాళ్ళ వల్ల చేశాడు. సింహం ఎంతో బలమైంది, కానీ లేడీని పట్టుకోవడానికి ఎన్నో గంటలు పరిగెట్టాడు. లెపర్డ్ ఇవన్నీ కూడా, పులులు ఇవన్నీ కూడా, చిరతపులి చాలా బలమైనవి, కానీ వాటిని పట్టుకోవడానికి ఎన్నో గంటలు ప్రయాసపడతాయి. ఎందుకంటే అవి తప్పించుకొని పారిపోతూ ఉంటాయి. అవి కాళ్ళు చాలా బలమైనటువంటి కాళ్ళు కలిగినవి. అందుకే దేవుడు అన్నాడు, నీ జీవితంలో ఎంతమంది సింహం లాంటి వారు, ఎంతమంది భయంకరమైనటువంటి ఎలుగుబంటులారు వారు వస్తున్నారు నాకు తెలియదు, కానీ కాళ్ళను ఇప్పుడు లేడి కాలం వల్ల చేయబోతున్నాను. ఇప్పటివరకు ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ శోధన అంటూ వచ్చావు కదా, ఇక్కడ నుండి నీ కాళ్ళలో మార్పులు తెచ్చాను. నువ్వు పరిగెత్తబోతున్నావు. నమ్ముడు వారు దేవుడు శ్రమ దాకా నువ్వు పరిగెడతావు, శోధన దాకా నువ్వు పారిపోతావు. నువ్వు అక్కడ ఉండకుండా నీకు బలాన్ని ఇస్తున్నాడు. ఇందాక వేదంతో పడి ఉన్నావు కదా, ఇక పడి ఉండే బ్రతుకు నీకు ఉండదు, నువ్వు పరిగెత్తబోతున్నావు అని చెప్పాడు ఆయన. నా కాళ్ళం లేడి కాదు వలచి ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచ్చి. అందరూ చెప్పండి, వాగ్దానం తింటికి వెళ్ళండి. ఏ స్థలం అంటుంది?
ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచ్చి, అందరూ చెప్పండి ఒకసారి, నడవచ్చి అందరూ చెప్పండి. ఏం చేస్తున్నాడు దేవుడు? నడిపింపచేయబోతున్నాడు. ఎక్కడ నడిపించబోతున్నాడు దేవుడు? ఉన్నత స్థలములపై నడిపింపచేయబోతున్నాడు. ఒకప్పుడు ఎక్కడ నడిచేవాడైనా బాధల్లో నడిచేవాడు. ఒకప్పుడు ఎక్కడుండేది ఇతని జీవితం అవమానంలో, నిందల్లో ఉండేది. ఒకప్పుడు ఎన్నో సమస్యలు నడిచేవాడు. కానీ ఇప్పుడు దేవుడు అతన్ని పట్టుకొని ఉన్నత స్థలములపై, ఉన్నత స్థలములు అనగా దేవుణ్ణి ఆరాధించే ప్రాంతాలు, ఉన్నత స్థలములపైన బలిపీఠాలు ఉంటాయి. ఉన్నత స్థలములపైన దేవుడు దిగి వస్తాడు. ఉన్నత స్థలం అనగా దేవుని ప్రసన్నతకు సాదృశ్యం. ఉన్నతమైన స్థలం అనగా శాంతి, సమాధానానికి, నెమ్మదికి సాదృశ్యం. బ్రతుకులో నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదండి. దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎందుకు ఈ మెసేజ్ దేవుడు ఇచ్చాడు నాకు తెలియదు. ఇది చాలా పవర్ఫుల్ వర్తమానం, మీ జీవితాన్ని బాగు చేసే వర్తమానం. అయితే దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు ఈరోజు. ఉన్నత స్థలం మీద నడవాలని ఆశ నీకుంటే, హబక్కూకు కంటే ఘోరమైనటువంటి తలంపుతో ఉన్న వారికి ముందు నుంచి వారి మనసు దేవునికి ఏ విధమైన ప్రశ్నలు వేసిందో, వారు ఏ విధమైన క్వశ్చన్ మార్క్స్ తెకుండా నాకు తెలియదు. కానీ ఈరోజు దేవునితో మాట్లాడిన తర్వాత నీ బ్రతుకులో హబక్కూకు అన్న చివరి మాటలకి, అతను మాట్లాడిన మొదటి మాటలకి మధ్యలో పశ్చాత్తాప ప్రార్థన కనబడింది. ఈ 3 విషయాలు కనబడి, ఆ పశ్చాత్తాపం అతను గమనించింది ఏంటంటే, నీతిమంతుడు విశ్వాసం మూలంగా మాత్రమే బ్రతుకుతాడు. ఆ విశ్వాసం ఏ వ్యక్తికైతే ఉంటుందో ఆ వ్యక్తి ఖచ్చితంగా బ్రతుకుడు ప్రారంభిస్తాడు. ఆ విశ్వాసం బ్రతుకుతున్నప్పుడు చేల్లో పంట పండిందా, అంజూరపు పోత వచ్చిందా, ద్రాక్ష అడలు వచ్చినాయా చూడడానికి. ఎందుకంటే అతను బ్రతుకుతున్నది విశ్వాసం. ఆ విధమైన భక్తిని చూపించాడు హబక్కూకు. కాబట్టి ఇక్కడ చూద్దాం, మనందరూ హబక్కూకు భక్తిని చూపిందాం. ఆ వాక్యం నమ్ముదాం, వాక్యంలాగా బ్రతుకుదాం, వాక్య ప్రకారం నడుద్దాం. 2020 ప్రపంచం ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను మాత్రం దేవుడు ఉన్నత స్థలం మీద నిలబెట్టబోతున్నాడు. నీ ఇంట్లో అంజూరపు పోతలు చూడకపోయినా, ఇన్కమ్ సోర్సెస్ నీకు లేకపోయినా, ఆయన కలుగు చేసుకొని దేవాలయం కొరకు దిగువచ్చి నిన్ను నడిపించబోతున్నాడు. నమ్మిన వారు దేవునిస్తుందో లేదా? అలా నమ్మిన వారందరూ దేవునికి స్తోత్రం తెలియజేయండి ఒకసారి. ఆ నీ పట్ల నూతనమైన కార్యం చేయబోతున్న నమ్మిన వారు దేవునికి స్తోత్రం తెలియదా? హోప్ ఉందండి. హబక్కూకు హోప్, నిరీక్షణ ఉంది. ఏంటి నిరీక్షణ అంటే, సంవత్సరాలు గతిస్తూ ఉండగా ఆయన తన కార్యములు నూతన పరుస్తాడని హోప్ ఉంది. ఆ హోప్తో మనం వెళ్ళాలి. ఈ హోప్లో కొన్నిసార్లు 25 సంవత్సరాలు జరిగిపోవచ్చు. ఈ హోప్లో కొన్ని సంవత్సరాలు చాలా లాస్ అవ్వచ్చు. మనం ఈ లాస్లో అన్ని పోతే కానీ ఒళ్ళు అవైపోవచ్చు, ముసళ్ళు అయిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో మీ లైఫ్లో మీరు చాలా కోల్పోవచ్చు. అయినప్పటికీ సంవత్సరాలు గతిస్తూ ఉండగా ఆయన కార్యం నూతన పరుస్తాడు కనుక మీరు విశ్వసిస్తే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఒక 2-3 years, ఒక 5 years, 10 years నీకు ఇస్తాడు ఆయన. 20 సంవత్సరాలు కష్టపడి బ్రతికిన బ్రతుకు అంతా కూడా 10 సంవత్సరాల్లో గొప్ప ఆశీర్వాదకరంగా నెమ్మది కలిగిన బ్రతుకుతాడు. యోసేపు ఎన్నో అవమానాలు గుండా వచ్చాడు, ఎన్నో శోధనలు కూడా వచ్చాడు, నెమ్మది లేదు. ఐగుప్తు వచ్చిన తర్వాత కూడా ఎంతో శ్రమ పడ్డాడు. మంత్రి అయిన తర్వాత కూడా అతని ఎంతో ప్రెషర్ ఉంది. కొంతకాలం అంతా సమకూర్చడం, అంతా అమ్మడం. కానీ ఒక పీరియడ్ వచ్చింది. ఆదికాండం చివరి అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఒకసారి నీకు వాక్యం చెప్పాను, నీకు ఎంతమంది గుర్తులేదు. ఆ చివరి అధ్యాయంలో ఉంటుంది, అతనంట 2 కుమారులు కలిగి ఐగుప్తు దేశంలో నెమ్మదిగా వారు 4వ తరం వరకు చూస్తూ వచ్చాడంట. ఫోర్త్ జనరేషన్ చూస్తూ వచ్చాడు. అతను ఏంటంటే సో హ్యాపీ, హి వాస్ పీస్ఫుల్లీ స్లీపింగ్. అతను మంచిగా పడుకున్నాడు, మంచి ఆహారం చూస్తున్నాడు, ఎంతో నెమ్మది. ఎంత శ్రమ పడుతూ వచ్చాడో, ఎన్ని గోతుల్లో, ఎన్ని శరసాల్లో, ఎన్ని అవమానాల్లో, ఎన్ని నిందలో, ఎంత చెమట, ఎంత రక్తాన్ని కాలుతూ వచ్చాడో. కానీ చివరికి దేవుడు అతన్ని 4 తరాలు చూసేంత శాశ్వత ఉన్నత స్థలంలో కూర్చోబెట్టాడు ఆయన. కాబట్టి ఈరోజు దేవుడు హబక్కూకుని దేవుడు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. ఉన్నత స్థలంలో నన్ను నడిపింపచేస్తాడని. ఉన్నత స్థలంలో దేవుడిని నడిపించింది కాక, నేను నడిపించింది కాక, నేను నడిపించింది కాక, నేను నడిపించింది కాక, నేను నడిపించింది కాక, ఉన్నత స్థలంలో తమ్ముడికి దేవుడు నడిపించింది కాక. హల్లెలూయా. హబక్కూకు లాంటి లైఫ్ స్టైల్ కలిగిన వాడు ఎవరు ఉంటే ఒకసారి చెప్పేకెత్తండి. నేను ప్రార్థన చేయబోతున్నాను మీకోసం. నా జీవితం ప్రశ్నలతో ప్రారంభించింది బ్రదర్, ప్రశ్నలతో ప్రారంభించుకున్న నేనే అన్న వాళ్ళు ఎవరు చేయబెత్తారు ఒకసారి మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాడు. దేవుడి జీవితాన్ని దర్శించబోతున్నాడు. ఎస్, లిఫ్ట్ యువర్ హ్యాండ్, పైకి చేయబెత్తండి. హల్లెలూయా. ఎస్ ఎస్ ఎస్. పరిశుద్ధాత్మ మీ జీవితాన్ని దర్శించుడుగాక. తమ్ముడు మీ జీవితాలు దేవుడిని దర్శించబోతున్నాడు.
ఎటువంటి ప్రశ్నలతో నీ జీవితం ప్రారంభించబడింది? ఎందుకు ఇలా జరిగిందని దేవుడు ఎందుకు ప్రశ్నించావు? అది నీ హృదయానికి తెలుసు. ఈరోజు నేను ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీ ఉదయములను ఒప్పుకొలు బట్టి నిన్ను కావలి ప్రదేశానికి తీసుకుని వెళుతున్నాడు. ఆయన నీతిమంతుడు ధనము ద్వారా కాదు, మనుషుల ద్వారా కాదు, పలుకుబడి ద్వారా కాదు, దేని వల్ల కాదు, కానీ నీతిమంతుడు విశ్వాసంలో బ్రతుకుతాడని దేవుడికి బయలుపరచబోతున్నాడు. ఆయన కార్యం నూతన పరచబోతున్నాడు. ఆయన నీకు బయలుపరచబోతున్న కార్యం అని చెప్పాడు ఆయన. ఇప్పుడే ఈ క్షణం నీలో ఉన్న ప్రతి ప్రశ్నలు ఆయన సమాధి చేయబోతున్నాడు. తమ్ముడు, నీలో ఉన్న ప్రశ్నలు యేసుక్రీస్తు నామములో సమాధి చేయబడుగాక. చెల్లి, నీలో సమస్యలు, నీలో ప్రశ్నలు, నీలో వేదన యేసుక్రీస్తులో సమాధి చేయబడుగాక. అదిగో ఆయన ధ్యానం నుంచి రాబోతున్నాడు. ఆయన ఏం చేయబోతున్నాడు నీకోసం? ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రతి కన్నీళ్ళు, దుఃఖమును ఆయన నాట్యముగా మార్చబోతున్నాడు. ప్రతి వేదనని తొలగించబోతున్నాడు. సంతోషము వస్త్రములు ధరించబోతున్నాడు ఆయన. జింక లేని కాలవలే నీ పాదములు మార్పులోకి తీసుకురాబోతున్నాడు ఆయన. You are going to shout, you are going to jump, you are going to enjoy in the presence of God. ఉన్నత స్థలములపై నడిపించబోతున్నాడు. ఇప్పుడు మొల్ల బాటలు నడుస్తున్నారేమో, వేదనలు, కన్నీరు, దుఃఖపు బాటలు నడుస్తున్నారేమో, కన్ఫ్యూజన్, నిందలు, అవమానాల బాటలు నడుస్తూ వస్తున్నారేమో, ఎందుకనే ప్రశ్నార్థకులు నడుస్తూ వస్తున్నారేమో. అయితే దేవుడు ఇప్పుడు ఉన్నత స్థలములపై, అనగా జవాబులు కలిగిన ప్రాంతం, అనగా నెమ్మది కలిగిన ప్రాంతం, అనగా దేవుడే ఉండే స్థలము, అనగా దేవుడు నిత్యతలో ఉండే ప్రాంతము, ఉన్నత స్థలములు దేవుడు నడిపించబోతూ ఉన్నాడు. కృప చేతులెత్తిన అందరూ పోయిన కృప, చేతులెత్తకపోయిన వాక్యము విని వాక్యం నాతో మాట్లాడేది దేవుడి గురించి. ఆయన నమ్మిన ప్రతి వ్యక్తి జీవితంలో కృప, ఆయన వాత్సల్యత, నూతనము చేసిన దేవుడు, సంవత్సరం నూతనము చేసిన దేవుడు, ఆయన కృప వాత్సల్యంతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింపుడు కాక. ఒకవేళ హబక్కకు ఏదైనా తప్పుగా మాట్లాడినా, లేదా ప్రశ్నలతో, వేదనతో వారికి ఉండే స్థితిని బట్టి దేవుడితో మాట్లాడి వాక్యాన్ని కూడా నిరార్థకమైపోయినట్టుగా చూసిన, ఇప్పుడే కృప కలిగిన దేవుడు, వాక్యత కలిగిన దేవుడు కోపించిన వారిపైన కనికరము చూపి వారిని లేవనెత్తి ప్రశ్నలతో ప్రారంభమైన వారి జీవితాల్లో అంజూరపు చెట్లు ఫలించకపోయినాడు, ద్రాక్ష గెలలు కాయకపోయినాడు, సాల పశువులు లేకపోయినా, పంటలు పొలవలేకపోయినా, ఏది లేకపోయినా నా దేవుడు ఉంటే చాలు అని తీర్మానం చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు కృప బలముగా వారిపైన దిగి వచ్చినగాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, ఈ వాక్యం ఇప్పుడు మేము విన్నాం. ఎగ్జాక్ట్గా నేను అక్కడ సమీపమున్న రోజుల్లో ఉన్నాం. శత్రువు ఎవడ మెరుగుదమని గర్జించే వాళ్ళు తిరుగుతున్న రోజులు. కొంతమంది అయితే హబక్కులుగా ప్రశ్నలతో ప్రారంభించి చివరికి పడిపోయి పాపంలో కలిసిపోయి సవాలుగా మారి నీ రాకడికి లెగలేని మృతి తిరిగిన వాడు ఎంతోమంది ఉంటారు. కానీ కృప కలిగిన వాడు హబక్కుకు ప్రార్థన జీవితాన్ని బట్టి అతను బ్రతికించాడు. అతన్ని ఒక మధ్యవర్తిగా చేశాడు. మాకు సాక్షిగా ఒక జవాబు తెలియదు. మేము కూడా కొన్ని సందర్భంలో ప్రశ్నలు పెట్టి చివరికి పిచ్చివాళ్ళం అయిపోకుండా, నీకు దూరం అయిపోకుండా, నీకు దూరమైన మత్తులో పడిపోకుండా, ఈరోజు ఆనకట్ట వేసినని లేవనెత్తి అందుకోవాలయ్యా, నన్ను బాగుపరచునందుకు నేను నీ వాక్య లోతులోనికి వెళ్ళి నీ వాక్యాన్ని గ్రహించి ఆధ్యాత్మికంగా భక్తిని స్థిరపరచుకోవాలనుకున్నాను తండ్రి. నిజమే, నువ్వు నాతో ఉంటే పొలంతో కానీ మనుషులతో కానీ ఎవరితో పర్లేదే. నువ్వు నాతో ఉంటే నిత్యము ఆనందమే. కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.